Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గానికి అయితే వచ్చాం. సో ఈ నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ ప్రభుత్వానికి అధికారం ఇద్దాం అనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం, పదండి. కాదు గురుగారు, ఈసారి చిలకలూరుపేటలో ఎవరు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? టీడీపీ క్యాండిడేటా? పుల్లారావు గారు. ఓకే, ఎందుకని? మంచి పనులు చేస్తాడండి. రజనీ గారు చేయలేదా? మేము అవేం తెలియదు. మీకు అందుబాటులో లేరు ఆవిడ? టీడీపీ వస్తే మంచి చేస్తారు, వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. ఊడు చేసినా ఒకటే చేసేది, ఇద్దరు అంటే ఏంటి, ఏం చేస్తారని కదా? మీకు అభివృద్ధి తీసుకొచ్చింది ఎవరు? ఒక గవర్నమెంట్ అని లేదా? ఇద్దరు అభివృద్ధి తీసుకొచ్చారా? చంద్రబాబే అభివృద్ధి చేశాడు ఎంతవరకైనా కానీ, కొంతలో కొంత అయినా కానీ. సంక్షేమాల పట్ల జగన్మోహన్ రెడ్డి ముందస్తులో ఉన్నాడు కదా. ఏది సంక్షేమం అంటే ఇప్పుడు మీకు పింఛన్లు కానీ అయ్యేగా. ఇప్పుడు పింఛన్లు తీసే ఈ బళ్ళు ఈ పిల్లలు అయ్యి ఇది వృధా ఈ చేస్తున్నాడు. చూసా, అమ్మఒడి పెట్టాడు, పేరు మారటమే కానీ అయ్యే పథకాలుగా కొత్త ఏముండయి. ఓకే, సో రాజధాని 3 రాజధానులు తీసుకొచ్చి డెవలప్ చేస్తాడని అంటున్నాడు, ఏమంటారు మీరు? చేయొచ్చు ఉద్యోగాల కోసం. నేను చేసేది ఏముంది, 5 సంవత్సరాలు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అది మంచిదేనంటారా 3 రాజధానులు రావడం అనేది? 3 రాజధానులు ఎక్కడ పెట్టారు? అమరావతి, కర్నూలు, విశాఖపట్నం. అవి జరిగినప్పుడు మనం అనుకోవాలి, జరగనప్పుడు ఎందుకు ఇప్పుడు ముందుగానే అనుకోనేది? జరిగేది లేదు, పెట్టేది. ఈసారి అయితే టీడీపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు, అంతేనా? జరిగినప్పుడు అనుకోవాలి. ఏముంది, అదే కాదు, ఓటుకు తెలుగుదేశానికి ఒకటే ఇయ్యరు కదా. ఎవరికైనా ఓటేయడానికి ఒక ఓటు ఇస్తారు. ఓటు కాకపోతే దానికి వేస్తాం, సరిపోయా. ఆ ఓటు ఎత్తుకుపోయి ఆయనకి వేస్తావు. ఇంకా పుల్లారావుకి వేస్తావా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. అంతే, ఆయనకే మరీ. ఎందుకని? అంతే, మాకు ఎప్పటి నుంచో ఉంది అది. అంటే ఏంటి, వాళ్ళు ఆయన మీకు ఏం చేయకపోయినా ఆయనకి వేస్తారా? అదేంది అది? పార్టీ తరఫున చంద్రబాబు కోసం వేస్తారు. ఎవరు వస్తే మంచి చేస్తారు అనుకున్నావు చిలకలూరుపేటలో ఈసారి? ఎవరు వస్తారు అనుకుంటున్నావు? నేను టీడీపీయా, వైసీపీయా? వైసీపీ. మనోహర్ నాయుడా? మనోహర్ నాయుడు. ఎందుకని? అంతే. అదంటే ఎందుకని? బాగా చేస్తున్నాడు పనులు. వైసీపీ చేస్తుందా? ఆయన కొత్త ఆయన కదా, ఇప్పుడు దాకా రాలేదు కదా చిలకలూరుపేటకి. ఆయన కూడా ఆయనకే ఓటేయడానికి కారణం ఏంటి? ఆయన కారణం ఏంటంటే పైన పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి. అది. గురుగారు, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము ఫ్యాన్కి వేస్తానండి. ఫ్యాన్కే? మనోహర్ నాయుడు గారికి? అవును, ఇక్కడ ఆయన. ఓకే, ఎందుకని? ఎందుకని ఏముందండి, ఆయన ఇప్పుడు వరకు లేరు కదా, కొత్త వ్యక్తి కదా. వచ్చిన ఫ్యాన్ మారదు కదండి. ఇంకొక ఇద్దరు వచ్చిన ఫ్యాన్ అదే ఫ్యాన్ ఉంటుంది, మళ్ళీ మారదు ఫ్యాన్. ఫ్యాన్ చూసేస్తారు. ఓకే, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి? అంత దూరం వద్దు, మళ్ళీ మీ ఓటు అయితే ఇక్కడే వైసీపీకి. ఓకే, గురుగారు మీరు? వైఎస్ఆర్కే వేస్తారా? ఓకే, అంటే ఏంటి రీజన్ బలంగా? జగన్ చేసే పనులు మంచి పనులు ఉండే, అభివృద్ధి లేదంటున్నారు కదా. వాళ్ళు ఎన్ని అనుకున్నా జగను ఎక్కడ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అది చాలు. రాజధాని లేదు కదా ఇప్పుడు వరకు ఆయన ప్రభుత్వంలో. ఎక్కడ వేసినా రాజధాని అక్కడ అయినా పర్లేదు, చివరిలో బాగానే ఉంటుంది రాజధాని. అయితే ఖచ్చితంగా జగనే. లోకల్లో లోకల్ అంటే లోకల్ ఎమ్మెల్యే ఎవరైనా పర్లేదు. అది మీరు గురుగారు? మీరు అందరూ ఎట్లా ఏం మంచి పనులు చేస్తున్నారు కనుక మీరు? ఫ్యాన్కే మనోహర్ నాయుడు ఫ్యాన్ కైనా జగన్ ని చూసి ఫ్యాన్ #1 పనులు చేశాడు. ఏం చేయాలా ఇంకా? ఇప్పుడు తను చేసింది ఏది? చంద్రబాబు 5 ఏళ్ళు గ్రాఫిక్స్ చూపించాడు రాజధాని అని. ఆయన ఏం చేపించాడు? కమ్మని పథకాలు ఇస్తున్నాడు, కమ్మని పనులు చేపిస్తున్నాడు. మన నడి ఊళ్ళో సచివాలయం కట్టించాడు. మనం ఆయనకే ఇంకెవరికి వేస్తాం? జగన్కే ఓటు. ఇక్కడేమో
మనోహర్ నాయుడు. ఓకే, వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే బాగుంటది, లేకపోతే ఆడిపోయి 4 రోజులు 6 రోజులు 7 రోజులు పింఛన్ వస్తున్న మాట కథ మాట్లాడుతున్నా అబ్బాయి. అది నెంబర్ 1 గా చేస్తున్నాడు పనులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఈసారి మోహన్ రెడ్డి. ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చిలకలూరుపేటలోనా ఎవరికి వేస్తాము? వైఎస్ఆర్కి వేస్తాం. మనోహర్ నాయుడుకి వేస్తారా? ఓకే, ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి. అభివృద్ధి లేదు, సంక్షేమమే అంటున్నారు. సంక్షేమ అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే మామూలు వాలంటీర్లను పెట్టారు దేనికి అంటారు. వాలంటీర్లు లేకపోతే చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పారిపోయి ఆడ ఎందుకు దాక్కున్నారు? మరి వాళ్ళకి తెలియదు ఈ సంగతి. కరోనా గురించి అంటున్నారు. కరోనా గురించి వాళ్ళు ఇళ్లలో వాళ్ళే భయపడారు. మరి వాలంటీర్లు ఇలా తల్లిదండ్రి కంటే ఎక్కువగా వాళ్ళు అనేకమైన సేవలు చేశారు. మరి ఎత్తుకొని కూడా తీసుకొని పెన్షన్లు ఇచ్చారు మొన్న. మరి దాని గురించి మరి వాళ్ళకి ఆడ ఇది లేదు. అది ఒకటి. ఇప్పుడు నేను 14 ఏళ్ళు చేశాను, నా అభివృద్ధి చూడ అంటున్నాడు. 4 ఏళ్ళు చేసిన అభివృద్ధి అంతా, 14 ఏళ్ళు చేసిన అభివృద్ధి అంతా రేపు జనం ఓటుతోనే బుద్ధి చెబుతారు. ఓకే, ఇదైతే ఖచ్చితంగా వైసీపీ గ్యారెంటీగా గ్యారెంటీకి వైసీపీ వచ్చింది. అది ఓకే. ఎన్ని స్థానాలు రావచ్చు అనుకుంటున్నారు? ఎన్ని 100 పైన అవుతాయి, 120 దాకా వస్తాయి. ఓకే ఓకే ఓకే, 120 దాకా గట్టిగా వస్తాయి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు చిలకలూరుపేటలో? ఎవరు అడిగినా ఫ్యానే. ఫ్యానే ఏంటి? ఏంటి రీజన్ ఫ్యాన్ అంటే? కారణం అంటే జగన్ కొంచెం మంచి పనులు చేశాడు, పింఛన్లు ఇస్తున్నాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయ ఇది రైతు భరోసా ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అది ఆయన చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏకదింగాడు. ఈ డోక్రా రుణాలు ఎగ్గొట్టాడు, బాబత్తి జాబ్ అన్నాడు, ఎవరికి లేదు. ఏ పది నిరుద్యోగ పూర్తి అన్నాడు, అది లేదు. ఏం చేశాడని చంద్రబాబు నాయుడు ఓట్లు వేయాలి? అది కాక వీళ్ళు అధికారం వస్తే కూటమి 4% ముస్లిమ్స్ ఎత్తేస్తారా అన్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎట్టేస్తారు. అందుకని మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ప్రత్యేక హోదాలో ఏముంది, ప్యాకేజీ ముద్దన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ జనాన్ని గమనిస్తున్నారు. కూటమికి అయితే ఖచ్చితంగా వైసీపీకి వేస్తారు అని మా. ఓకే, ఎన్ని స్థానాలు రావచ్చు మీ అంచనా? నేను అనుకోవటం ఏంటంటే ఏం ఛానల్ ఎన్ని వస్తాయి అనుకుంటారు? 150 పైన, తక్కువ పైసానికన్నా. ఓకే ఓకే అన్నా చెప్పన్నా, ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? వైఎస్ఆర్. ఏమని చెప్పాంగా, మాకు సచివాలయాలు ఉన్నాయి, మా పేదవాళ్ళకి ఎక్కడ భారీ జరుగుతుంది, పెన్షన్ ఇళ్ళ కాడకు వచ్చి ఇస్తున్నారు. ఏదన్నా లేకపోయినా అక్కడ అంతా మాకు మేము పేడ పోవాలంటే 100-200 అవుతాయి. అక్కడ అమ్మారు ఉండడు కూడా తెలియదు కనుక మాకు అన్ని ఇక్కడ వరకు మాకు బాగానే జరుగుతుంది. రాష్ట్రంలో ఆయన వస్తాడని మేము అనుకుంటున్నాం. ఇక తర్వాత ఆయనకు రావాలని కోరుకుంటున్నాం. విడుదల రజనీ గారు బాగా అభివృద్ధి చేశారంటారా చిలకలూరుపేట పక్కన పల్లెలు? మేము ముఖ్యమంత్రిని గురించే చెబుతున్నాం. ముఖ్యమంత్రి రాకని బాగా చేస్తాడని మాకు ఇది. మాకు ఎమ్మెల్యే ఇవ్వాలి ఉంటాడు, పోతాడు కూడా తెలియదు. ముఖ్యమంత్రి కావాలి అంతే. మీరు కూడా అంతేనా? తెలుగుదేశం మీరు? కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అంటే ఏంటి? షర్మిలనా? షర్మిల కాదు. ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ ఇద్దరు తెలుగుదేశం గెలిచినా వైసీపీ గెలిచినా ఇద్దరు బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళే. అది బీజేపీ అనేది మద్దతు పార్టీ అని అందరు చెబుతున్నారు, కానీ ఆయనకే మద్దతు ఇస్తామంటున్నారు 2 పార్టీలు. అందుకని జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వేద్దామని. కాంగ్రెస్ పార్టీ వెనుకందులో ఉంది కదా? వెనుకందులో ఉంటే ఉండవచ్చు. అది జాతీయ పార్టీ, అది జాతీయ పార్టీ. ఇప్పుడు అచ్చంగా ఇక్కడ లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో డి అంటే ఉందిగా కాంగ్రెస్ పార్టీ. ఉత్తరప్రదేశ్లో కూడా మేము గెలుస్తాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చూద్దాం ఏం జరిగిద్దో. పుల్లారావు గారికి ఏంటి రీజను? ఇంక రీజన్ తెలియదు. అంటే కారణం ఏంటి? పైన ఉన్న ప్రభుత్వాన్ని చూసా, క్యాండిడేట్ ని చూసా? ఏం తెలియదు. ఇక టీడీపీకే కోటేశారు. అంతే. టీడీపీ అంటే టీడీపీ, ఎవరు నిలబెట్టే టీడీపీ వేద్దాం అనుకుంటున్నా. జగన్కే, మనోహర్ నాయుడు ఎమ్మెల్యేకే. ఏమని? ఎందుకు? ఎందుకంటే జగన్ అన్ని బాగా చేశాడు కాబట్టి. అన్ని అంటే ఏంది? సంక్షేమాలే. సంక్షేమాలే
అభివృద్ధి లేదంటున్నారు కదా మరి. గిట్టిన వాళ్ళు అంటూ ఉంటారు. అభివృద్ధి అయితే జరిగిందంటాం. జరిగితేనే కదా లేకపోతే ఎందుకు? అమ్మఒడి ఇస్తున్నాడు, మరి 18 ఏళ్ళది 18 ఏళ్ళు ఇస్తున్నాడు, మరి పిల్లలకి మరి అన్ని ఇస్తున్నాడుగా. అంతేనా? అయితే సరిపోద్ది అభివృద్ధి. రాష్ట్రం మనకు ఈ ప్రత్యేక హోదా ఏం అవసరం లేదంటావా? ప్రత్యేక హోదా అవసరం లేదు, ఎందుకు చేయడం? ఇవాళ చేస్తాడుగా. ఎవరు తెచ్చారు ప్రత్యేక హోదా? తెచ్చింది ఎవరు? మన రాజధాని కూడా లేదే. రాజధాని ఎందుకు లేదా? 3 రాజధానులు. 3 రాజధానులు ఇంకా స్థాపించలేకపోయాడు కదా. స్థాపిస్తాడు. స్థాపించలేకపోయాడు అంటే స్థాపిడు. నువ్వు అది కావాలన్నా వద్దన్నా. ఇది వేలూరులో మేము తెలుగుదేశానికి యాంటీ. వేలూరులో ఉన్న ఓట్లన్నీ వైసీపీకే. ఏంటి కారణం? ఏంటి యాంటీ అవ్వడానికి కారణం ఏంటి? తెలుగుదేశంతో ఉన్నటువంటి వ్యతిరేకత ఈ గ్రామంలో 1983 దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి వ్యతిరేకత, మంచి చెడులు జరగాల్సిందంటూ సక్రమంగా చేయని పద్ధతుల్లో ఈడంతా వైసీపీకి అనుకూలం. అలాంటి యాంటీకి పడ్డానికి పీఠం ఎక్కడ పడింది? పీఠం ఎక్కడ పడ్డా నువ్వు ఉత్త మాటలు చెప్పడం కానీ మూటలు కట్టేది చివరి నిమిషంలో మేము అది చేస్తాం అనే దాని కొన్ని చేసి చూపించింది దాని తేడా లేదు. ఇప్పుడు నువ్వు ఉండవండి, నెల జీతం తీసుకుంటున్నావు, ఒక నెల అయినాక 2వ నెల జీతం తీసుకోకపోతే ఈ పని చేయవు కదా. మరి దొంగ మాటలు చెప్తే నీవు ఆ సంస్థలో పని చేయవుగా. తెలుగుదేశం నాడు దొంగ మాటలు చెప్పారు, జగన్ నమ్మి ఓట్లు వేసారు, చెప్పిన మాటలు చేయించాడు. ఇంతే కదా, వాస్తవమే కదా అది. ఇప్పుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు, మీరు ఏదైతే చెప్పారో అది చేయలేదు, చెప్పలేదు. కాబట్టి చేసినోడు బెటరే కదా. వైసీపీ బెటరు. వేలూరులో ఎక్కువ ఓట్లు వైసీపీకే పెడతాయి. ఈ గ్రామంలో దరిదాపు ఎన్నైతే ఉన్న వాటిల్లో అందరిలో కంటే అన్ని కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కమ్యూనిటీసు వైసీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండే వైసీపీ గెలుచుద్ది. ఇక్కడ ఏం అసలు పరిస్థితులు బాగలేవు. ఏ పనులు చెప్పుకోవాలన్నా కానీ ఏం లేదు, అది పరిస్థితి. ఓకే, ఇప్పుడు మీ ఊరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా కన్నా కూడా ఎక్కువ యాంటీగా ఉందని అంటున్నారు చాలా వరకు. యాంటీగా ఏం లేదు, సపోర్ట్ టీడీపీ. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవం ఏముంది, 70% మాత్రం టీడీపీకే పడతారు. టీడీపీకే వేస్తారు. ఓకే, పోయినసారి రజనీ గారి పరిపాలన ఎలా అనిపించింది చిలకలూరుపేట? ఏం లేదు, చిలకలూరుపేటలో ఏం లేదు, ఇక్కడ కూడా ఏం చేయలేదు ఈ పరిస్థితి. ఓకే, ఈసారి తెలుగుదేశానికి వేస్తారు. తెలుగుదేశం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేస్తే మంచిది జరుగుద్ది అనుకుంటున్నారు? మేము ఆ ఓట్లు ఎవరు మాకు తెలియదు. మేము అదే ఓటేలే ఇప్పుడు దాకా నువ్వు. పోయినసారి కూడా ఇలా ఎవరికి వేసావు? పోయినసారి పోయినసారి చెప్పు, ఇప్పుడంటే సరే పోయినసారి చెప్పు ఎవరికి వేసావు? వాళ్ళ కాడకు పోరు, వాళ్ళ కాడగా పోతావు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పి వెళ్తా. నేను చంద్రబాబు నాయుడు వేస్తాను అంతేనా? ఓకే, ఆయన వస్తే ఏంటి నీకు మంచిదేనా? ఏంటి అభివృద్ధి? నా మంచి కోసం అయ్యి నేను వేస్తానన్నా, నీకు తగిన ఎవరో నాకు తెలియదు. సరే, వాస్తవంగా ఇక్కడ కూడా కష్టమే. ఏది పచ్చిపడి అంటే టీడీపీ కష్టమా, వైసీపీ వస్తుంది అనుకుంటా? మనోహర్ నాయుడు అంటే ఏంటి అంత నమ్మకం? ఆయన కొత్త వ్యక్తి కదా. కొత్త కావచ్చు, ఇత్తనాలు కావచ్చు, పత్తి కావచ్చు. నేను చెప్పిన మాట మొత్తం టీవీలో కొత్త. టీవీ కాదు, అది యూట్యూబ్ లే. చెప్పు. దీంట్లో వచ్చేది వాతావరణం అంటే నీది నాది కాదు, జనం నాలార్జీ. అది పులరా రావాలని వీళ్ళు అంటారు ప్రతిపక్షాలు. ఎట్టత్తి ఇప్పుడు విడుదల రజనీ గారు డెవలప్మెంట్ చేశారంటారా పోయినసారి ఆయన పాలనలో? చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. తీసుకెళ్ళి గుంటూరులో వేసారు. దాని వెనకాల ఉన్న కారణము ఉంటాయి, ఉండకుండా ఆడుంటే ఎవడు కొడే పోతాడు, ఎవడు కొడే జిక్కిరి. ఈ నలుగురు మొత్తం చెదరగొదరాలు అయితే ఏమవుతా? నువ్వు అక్కడ నీ మీటింగ్ చెప్పినంత వల్ల ఇంతవరకు నువ్వు మీటింగ్ చేయగలుగుతావా? నేను కూడా చెప్పి కూడా బోసం అనే మాటలే, అంటే బెత్తరంగు టక్రం. అది సో ఈసారి అయితే ఖచ్చితంగా వైసీపీ వస్తున్నారు. వస్తుంది. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? 175. 175లో 5 మైనస్ పోయినా 170 వస్తాయి. అన్నా ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్ గా అయితేనేమో పులరా గారు వస్తారు, టీడీపీ ప్రెసెంట్. ఓకే, ఎందుకని? ఎందుకంటే ఇక్కడ గట్టి పోటీ లేదు. మనోహర్ నాయుడు అంటే ఎక్కడ గుంటూరు వ్యక్తి కదా, లోకల్ ఉండే వాళ్ళని చూసుకుంటారు కానీ పక్కన ఉండే వాళ్ళని ఎందుకు చూసుకుంటారు? ఇక్కడ రజనీ గారు ఉంటే గెలిచేవారా? కన్ఫామ్ గెలిచేవాళ్ళు రజనీ గారు. కన్ఫామ్. దాని ఏంటి రీజన్?
రోజు అంటే ఇక్కడ మమేకం అయిపోయింది అందరితో బాగా కలివిడిగా ఉండేవారా? ఉండేవాళ్ళు. ఓకే, జనాలు కలిసి తిరిగేవారా? అందరితో కార్యకర్తలు కానీ అందరు కానీ ఎక్కడికంటే అక్కడికి రావటం పోవటం ఇక్కడ అయినట్టు ఇంకా బాగుండేదాము. సో ఆయన పోయిన తర్వాత రాజేష్ నాయుడు అని వచ్చారు. అతను లోకల్ వ్యక్తి, మనదాకా అతను ఆయనే అనుకున్నారు. ఆయన కాదని మళ్ళీ మనోహర్ నాయుడిని వచ్చి ఇచ్చేసారంట సార్. ఇక మనోహర్ నాయుడికి ఉన్న కార్యకర్తలు కూడా చెదిరిపోయారు. సో పుల్లారావుకి రావడానికి 100% సోర్సెస్. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు చిలకలూరుపేటలో? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారంట? ఎవరికి వేస్తే మంచి జరుగుతుందని నమ్ముతున్నారు? ఈ మాట బాగుందన్న. మాకైతే గత ప్రభుత్వంలో మా ఊరికి జరిగిందే లేదు. మేము అయితే మామూలుగా అయితే కమ్యూనిస్టులు మేము, కాబట్టి కమ్యూనిస్ట్ భావజాలు మా దగ్గర ఉంటాయి. కాబట్టి మాకు సైడ్ కాళ్ళు అంతే ఉండి, మురికి వాళ్ళు అంతే ఉండి, మాకు మార్పు ఏం జరగలే ఏడైతే. అది మరి గతంలో ఇక్కడ మాకు మార్పు జరగలేదు కాబట్టి మేము మార్పు కోరుకుంటాం. ఇక్కడ మాకు ఆ గతంలో రజనీ ఏం చేయలేదు కాబట్టి మేము పుల్లారం కోరుకుంటున్నాం. అది నియోజకవర్గం. ఇప్పుడు పోయినసారి చాలా వరకు చాలా గ్రామాలకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ రజనీ గారు ఇచ్చారంటున్నారు, నిజమేనా అది? మా ఊరికి అయితే ఏం చేయలేదన్న. మరి కొన్ని గ్రామాలు అంటే మీరు ఆల్రెడీ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ కొన్ని గ్రామాలు మీరు కనుక్కోండి, వాళ్ళు ఏం చెప్తారు మీకు అర్థమైద్ది. మా గ్రామంకి వచ్చేది మాత్రం మాకు వాన వస్తే వాకు మేము దాటి వెళ్ళాలంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలి, సైడ్కి వెళ్ళాలి అంతే ఉండి. ఇప్పుడు కూడా ఆవిడ దృష్టికి తీసుకెళ్లారా అవి ప్రాబ్లం అంతా? ఆ దృష్టికి తీసుకెళ్ళాం. ఆమెకు తెలుసు, ఆల్రెడీ జరిగేది మొత్తం తెలుసు. ఈ చుట్టుపక్కల జరుగుతుంది కానీ ఈ మురికి వాళ్ళు కానీ ఆమెకు తెలుసు. ఆమెకి అంటే తెలుసు అంటే ఆమె వచ్చి చూస్తాను కదా తెలిసేది. గడప గడప వచ్చి ఒకసారి వచ్చారు, ఇక రాలేదు గెలిచిన తర్వాత. మరి ఇక రాంది ఎవరికి కూడా తెలియదు కదా ఇక్కడికి. అది పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అది నాకు అంత ఐడియా లేదన్న. పైన చంద్రబాబు వైసీపీ జగన్ అది నేను క్లారిటీ చెప్పలేను అన్న. మన వరకు మన ఇక్కడ కాబట్టి నేను చెప్పగలను. నేను ఇంకా అది ఎక్కడో పైన వచ్చేదని మనం మాట్లాడుకోవద్దు. అది గురుగారు ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? వైసీపీ మనోహర్ నాయుడు గారికి. ఏంటి రీజను? రీజన్ ఏముందండి, జగన్ గారు వచ్చిన తర్వాత మాకు అన్ని సమస్యలు, ఎటువంటి సమస్య లేకుండా అన్ని పరిష్కారం అయినాయి. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర రాజకీయాలతో, కుల రాజకీయాలతో వ్యక్తిగతంగా ఇప్పుడు గందరగోళం చేసిన రోజులు ఉన్నాయి. ఇవాళ జగన్ వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కదా. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత ఆ కరోనాలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంచటం, ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ పంచటం, మంచి సెబ్బర్లు వికలాంగులకు కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏంది వాళ్ళకి చేయాల్సిన మేలులన్నీ చేశాడు. ఇవాళ సమస్య చిన్నపిల్లలది స్కూల్ సమస్య. ఈ స్కూళ్ళు ఎంత అభివృద్ధి అయినాయి అంటే మేము చదువుకునేటప్పుడు ఇసుక పోసి ఇసుక మీద ఆలు దిద్దిచ్చారు మా చేత. ఇవాళ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 30 ఏళ్ళు, నాకు తెలిసినాక 30 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఒక 30 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ చేస్తుంది అనుకో. అంటే జనరల్గా చెప్తున్నా. ఈ మరి 14 సంవత్సరాలు మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మాకు ఎటువంటి మేలు జరిగింది లేదు. అమరావతి రాజధాని తీసుకొచ్చారు కదా మీ దగ్గరలోనే. అవునండి, అమరావతి రాజధాని అంటే ఇక్కడ సమస్య ఏంటంటే అమరావతి రాజధాని ఇప్పుడు 3 రాజధానులు 3 సైడ్ల నుంచి కూడా బాగుంటుందని ఆలోచన విధానం బాగుంది సార్. నాకు ఈ ఒక్క అమరావతి అంటే ఇక్కడ మేమంటే కుశాల పడతాం, సంతోషపడతాం, ఏది మనకు దగ్గరలో ఉందని. అదేం కరెక్ట్ కాదని నాకు కూడా అనిపిస్తుంది. ఎక్కడి నుంచో రావాలి. ఇప్పుడు గతంలో నరసరావుపేట పోయేది తాలూకా ఆఫీస్కి మేము ఇక్కడి నుంచి. ఇవాళ ఈ గ్రామ సచివాలయాలు ఇక్కడే కట్టి ఈ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం అవుతున్నాయి. వాలంటీరీ సంస్థ ఆ ఎదవెవడో వాడెవడో ఒకడెవడో రాయేశాడు. ఏది వాలంటీర్లు రాకూడదు, వాలంటీర్లకి ఈ ఓట్లు ఎందుకు చెబుతారు సార్ వాళ్ళు? అసలు ఓట్లు మీరు మాకు వేయండి అని ఎందుకు చెబుతారు? ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అసలు ఓట్లు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాడెవడో పనికిరాని ఎదవలు చెప్పారు.
ఇప్పుడు వాళ్ళు పనికిరాని ఎదవలు చెప్పారు అంతేగాని అంత ఇబ్బంది ఏమి ఉండదు. వాలంటరీ వ్యవస్థ చాలా గొప్పదండి. ఇవాళ మా అమ్మకి 85 సంవత్సరాలు. మొన్న బాత్రూంలో పడింది. ఈ కాలు ఒకరు ఒకరు దెబ్బ తగిలింది. పోయిన 1వ తారీఖు మేము ఆమెకి పెన్షన్ తీసుకోవాలంటే మరి ఆమెను తీసుకెళ్లాలంటే మాకు తలనొప్పి. ఏం చేస్తా ఇట్నే బల్ల రిక్షా ఒకటి మాట్లాడుకొని తీసుకొని వెళ్ళి మా అమ్మకి పెన్షన్ తీసుకున్నాం. అది మరి అంతకుముందు మా అమ్మకి ఇంటికి తెచ్చి అసలు ఉదయాన్నే ఇప్పుడు తెలుగుదేశానికి ఓటేయాలి అనేవాడు వెధవ, వాడు సిగ్గులేని కుక్క. నాకు తెలిసి ఇప్పుడు వాడు ఎదవ సిగ్గులేని కుక్క. తెలుగుదేశానికి ఓటేయాలనేవాడు ఎవడైనా. మేము వృద్ధాప్యంలో ఉన్నాము, మా సంగతి ఏందని ముసలోళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది సార్. అయితే ఇవాళ జగన్ ప్రభుత్వం రావటం మంచిది, జగనే ముఖ్యమంత్రి కావటం మంచిది. మాకైతే జగనేనండి ఒక మాటతో చెప్పాలంటే. ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు నీ ఓటుతో? మాకు వైఎస్ఏ కావాలి. జగన్ కావాలా? మాకు వైఎస్ఏ కావాలి. ఎందుకు? మంచి పని చేశాడు. మంచి పనే అంటే ఎలాంటి మంచి పని? అన్ని మంచి పనులు. చెప్పు, ఒకటి మంచి పని అంటే ఏంటి? నీకు ఏ లబ్ధి పొందావు? మాకు పింఛన్ వస్తుంది. వికలాంగుడు పింఛనా ఏంటి? వికలాంగుడు పింఛనా నార్మల్ పింఛనా? ఇప్పుడు నీకేంటి ప్రాబ్లము? ఇది ఎందుకు నీకు స్ట్రక్చర్ నడవడానికి? ఓకే ఓకే రాడ్ వేస్తారా? ఏమైంది? జగన్ అన్నే కావాలా మాకు. అది దేనికి? జగన్ మంచి పని చేసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు అసలు. కాదు 4000 ఇస్తాడంటున్నాడు కదా, 4000 ఇస్తాడంట పింఛను. పోసి పుద్దెంగుతాడు, పుణ్యులు పోసి పుద్దెంగుతాడు. ఎందుకని అట్ట? అంతే అంతే. జగనే కావాలి. అంటే జగన్ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు, ఓన్లీ సంక్షేమాలు మాత్రమే అంటున్నారు కదా, దానికి ఇవన్నీ మంచి మంచి పనులు. ఓకే, ఇప్పుడు 3 రాజధానులు మంచిదేనంటారా? అవి మేము చెప్పలేము. ఇప్పుడు మీకు అమరావతి దగ్గర ఉంది, అది మంచిదే లేకపోతే 3 రాజధానులు మంచిదే? 3 రాజధానులే మంచిది. 3 అభివృద్ధి అవుతాయి. మరి అది ఒకటి అభివృద్ధి అయ్యే కన్నా 3 అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నాడు, చేయలేకపోయాడు కదా. మందు రేట్లు పెంచేశాడు కదా. ఎవరు? జగన్. ఏంటి? మందు రేటు పెంచేశాడు. మందుని పారినాక అసలు దాంట్లో ముందే ఉందండి మనకి. ఇష్టమైతే ఇప్పుడు ఎంతమంది, దాదాపు 100 మంది మానుకున్నారు కుర్రాడు మా పల్లెలో. బాప్తిసం తీసుకున్నారు, ప్రార్థనకు వచ్చేస్తున్నారు. మందే ఉంది. మనం పుడతనే వచ్చిందా? కాదుగా. నిత్యావసర ధరలు పెంచేశాడు కదా. అసలు ఏమండి, సహజంగా పెరుగుతాయి తరుగుతాయి. అవి సహజంగా ఏ పార్టీ ఉండా కానీ వస్తానే ఉంటాయిగా. ఏ పార్టీ గెలిచినా వస్తా ఉంటాయిగా. అయ్యి అసమంటివి కూడా బయట పెట్టుకుని అవి చేసి ఇవి చేశాను అట్లా చేస్తాను ఇది చేస్తానంటే తప్పు. అసలు సహజంగా నువ్వు గెలిచినా అవి ఉంటానే ఉంటాయి. సరైతే జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకున్నారు. అసలు జగన్ గారే కావాలి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మనం చెప్పరాదు. ఏడైతే జగన్ వేస్తారు ఓటు, అనుమానం లేదు. ఎవరు బాగా చేస్తారని నమ్ముతున్నారు? చెప్పాలి ఇప్పుడు మేము. ఇంతకుముందు ప్రభుత్వంలో రజనీ గారు ఉన్నారు కదా, ఆవిడ చేశారా? అభివృద్ధి చేశారా? ఏదో ఆమె తగ్గవరికి ఆమె చేసింది. సరే, ఎవరు వస్తే మంచి జరుగుతుంది నమ్ముతున్నారు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు? మేము జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు లోకల్లో కూడా అంతే. సరే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మాది కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్, తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు. కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరు నిలబడుతున్నారు చిలకలూరుపేటలో? కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరు లేరు. మరి ఎవరికొరికైతే వేయాలి కదా ఓటు మీరు? వేయాలి. ఎవరికి వేస్తే బెటర్? వేద్దాం అనుకుంటున్నాం. నోటాకే. సరే, ఎవరికి వేద్దాం అనుకున్నారు చిలకలూరుపేట నుంచి ఓటు? తెలుగుదేశం పార్టీకి. ఎందుకు? అభివృద్ధి చేశాడు చంద్రబాబు. ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు వచ్చి ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. ఏ అభివృద్ధి అనేది శూన్యం జరిగింది. రజనీ వల్ల చాలా అభివృద్ధి చెందింది అంటారు కదా చిలకలూరుపేట. ఎక్కడ జరిగిందండి అభివృద్ధి? మా ఊర్లో అండి ఒక 50,000 రూపాయల పని కూడా జరగలేదు ఈ 5 సంవత్సరాల్లో. జగనన్న సపోర్ట్ ఉండగా మొత్తం చేస్తారని చెప్తున్నారు కదా. ఎక్కడండి చేసేది? అమరావతి రాజధాని ఎడగట్టారు. ఇప్పుడు పక్క రాష్ట్రానికి వెళ్తే రాజధాని ఉంది, మన రాష్ట్రం రాజధాని ఏది? పత్తిపాటి పుల్లారావు గారు వస్తే మేలు చేస్తానని చెప్తున్నారు కదా. 100% డెవలప్ అయింది. పల్లెటూరులోకి వెళ్ళి చూస్తే సిమెంట్ రోడ్లు అన్ని డెవలప్ అయ్యి ఉన్నాయి. గట్టిగా ఆయన వెనకాల నిలబడతాం. ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? పుల్లారావు గారు భారీ మెజార్టీతో పుల్లారావు గెలుస్తారు ఈసారి. చిలకలూరుపేటలో
ఇప్పటికే 5 times పుల్లారావు గారు నిలబడ్డాడు, 3 times గెలిచాడు. 1 time ఓన్లీ 200తో ఓడిపోయాడు. మొన్న రజనీ మేడం మీద 6000తోనే అంత ఓడిపోయాడు. నెక్స్ట్ పుల్లారావు గారు ఒక 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎదురు ఢీకొనే వాళ్ళు లేక పుల్లారావుని ఇప్పటికీ 2-3 అభ్యర్థులను ఆల్రెడీ చాలా మందిని చేంజ్ చేస్తున్నారు. విషయం ఏంటంటే రజనీ అనే ఆమె అభివృద్ధి చేసుంటే గనక ఈ నియోజకవర్గంలోనే నిలబడేది. పక్క నియోజకవర్గం గుంటూరు వెళ్ళి గుంటూరు 2లో నిలబడాల్సిన పని లేదు. ఏమీ అభివృద్ధి లేక ఆమె అలాగే చాలా అవినీతి చేసింది ఈ నియోజకవర్గంలో. గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గర అయినా సరే, ప్రతి ఓడి దగ్గర ఒక మట్టి అయినా సరే, ఒక గ్రావెల్ అయినా సరే, ప్రతిదీ అవినీతిమయం చేసింది. టౌన్లో అయినా బయట అయినా. ఆమె అందుకని గుంటూరు 2లో వెళ్ళింది. అక్కడ ఆమె గెలవదు. ఇక్కడ పుల్లారావు గారు మాకు దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తే అతను ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు పల్లెటూరులో కానీ టౌనుల్లో కానీ ప్రతి డెవలప్మెంట్ జరిగింది అతని ఆధ్వర్యంలోనే. ఏదైనా మాకు మంచినీళ్ళ చెరువు, పేట చెరువు వచ్చినా కానీ, 200 ఎకరాలు మంచినీళ్ళ చెరువు వచ్చినా, లేకపోతే ఓలలో చెరువు వచ్చినా, ఏ చిన్న పని జరిగినా పుల్లారావు గారి ఆధ్వర్యంలోనే మాకు మంచి జరిగింది. ఈ నియోజకవర్గం వరకు అభివృద్ధి. చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీ అండ్ జనసేన ముగ్గురు కూటమి గెలవబోతుంది. కంపల్సరీగా కూటమికి 120 నుంచి 140 సీట్లు రాబోతున్నాయి. కానీ ఈ మధ్యలో కొన్ని పేటిఎం వాళ్ళు కొంతమంది ఎలా అంటే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య ఈ నెల రోజులు చాలా తగువులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కోడికత్తి అని చెప్పి ఒక నాటకం ఆడారు 5 సంవత్సరాల క్రితం. అది నమ్మి జనం ఓట్లేశారు. ఈసారి ఆ నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ తిరిగి ఓట్లేసే పరిస్థితి లేదు. నిన్న రాయి ఓటు వేయించుకొని తనకు తనే గులకరాయి సానుభూతి కోసం అతను చూస్తున్నాడు. కానీ ఈసారి చదువుకున్న యువత కానీ చాలా మంది నిరుద్యోగులు పెరిగారు ఆంధ్రప్రదేశ్ లో. అంతా బెంగళూరు, హైదరాబాద్ బయటికి తరలిపోతున్నారు. ఒక జాబు లేదు, ఎవరికి కంపెనీలు లేవు, ప్లస్ ఒక రోడ్డు లేదు, ఒక రోడ్డు లేదు, ఒక సిమెంట్ రోడ్డు, ఆడ ఇల్లు కట్టింది లేదు, డెవలప్మెంట్ లేదు. మెయిన్ క్యాపిటల్ నేను అవ్వగానే అమరావతి రాజధాని అన్నాడు. అతను అయిన తర్వాత రాజధానిని తీసేశాడు. రాజధాని రైతులను ఇబ్బంది పెట్టాడు. ఒక రాజధాని వల్ల చాలా అంటే అమరావతి రైతుల వరకు కాదు, మాకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఇలా అందరం ఇబ్బంది పడిపోతున్నాం. మా ఈ పొలాల రేట్లు అయినా అన్ని చిన్న తగ్గిన రేట్లు. అలాగే పోలవరం రాగానే కంప్లీట్ చేస్తానన్నాడు, అది చేయలేదు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, అది చేయలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నాడు, అది చేయలేదు. సంక్షేమాలు తీసుకొచ్చారు కదా, ఏం సంక్షేమాలు? నవరత్నాలు ఇస్తున్నాడు. 5 రూపాయలు తీసుకొని 2 రూపాయలు ఇస్తున్నాడు. సంక్షేమాలు ఏం తెచ్చాడు? మీరు సంక్షేమాలు తెచ్చారా అనుకుందాం. ఇప్పుడు అతను ఇచ్చే సంక్షేమాలు ముందు మీద ఒక్కొక్క ఇంత ముందర క్వార్టర్ తెలుగుదేశం గవర్నమెంట్ లో 110 రూపాయల క్వార్టర్, అదే ముందు ఇప్పుడు 200కి 300కి అమ్ముకుంటున్నారు. అది కూడా నకిలీ మద్యం అమ్ముతున్నారు. మంచి మద్యం ఎక్కడ అమ్మట్లా, మొత్తం నకిలీ మద్యమే. అది చాలా మంది తాగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నువ్వు చూస్తానే ఉన్నావు. అతను ఇచ్చే డబ్బుల కంటే కూడా కరెంటు ఛార్జీలని, మద్యం మీదని, ఇసుక మీద చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లారీ ఇసుక తోలితే 14,000 రూపాయలు 7 ట్రక్కులు వచ్చేది. అదే ఇసుక 35,000 నుంచి 40,000 రూపాయలు. భవన కార్మికులకి పనులు లేవు ఎక్కడ. మీరు చూస్తానే ఉన్నారు, మీకు తెలుసు అది. కానీ మద్యం అయితే అతనికి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు యువత. అయితే ఇప్పుడు మద్యం అనేది, ఆ మద్యం బ్రాండ్లు అనేటివి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాటికి పర్మిషన్స్ ఇచ్చారు. మేము వచ్చే టైంకి మా ప్రభుత్వంలో వచ్చేలాగా చేశారు వాళ్ళు ఉన్నప్పుడే పర్మిషన్స్ ఇచ్చేసారని చెప్పి అమర్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గుడివాడ అమర్నాథ్. అవి స్పెషల్ స్టేటస్ భూమి ఇవన్నీ ఎప్పుడు వచ్చినా మీకు తెలుసు. కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ముందుగానే అంటున్నారు వాళ్ళు. అసలు అదేం లేదు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు రద్దు చేయొచ్చుగా. మీరు ఎందుకు ఇచ్చారు? అయ్యి మీరు రద్దు చేయొచ్చు కదా, వాస్తవమే కదా. ఇప్పుడు మీరు రద్దు చేయొచ్చుగా, గవర్నమెంట్ మీదేగా. మరి మీరు దాని ఎందుకు అమలు చేశారు? అతను మద్యపాన నిషేధం అని అన్నాడు, అతను నెరవేర్చాడు మద్యపాన నిషేధం. రేట్లు పెంచుకుంటా పోయాడు, ఆ మద్యపాన నిషేధం చేయాల. స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు మెడలోంచి మోడీని. ఏది స్పెషల్ స్టేటస్ ఇప్పటి వరకు రాలేదు. అంతా అతను చెప్పిన వాగ్దానాలన్నీ వచ్చి అబద్ధాలు. ఈసారి యువత గాని చదువుకున్న వాళ్ళు గాని ఆల్రెడీ హైదరాబాద్ బయట నుంచి కూడా వచ్చి ఓట్లేయడానికి ఆంధ్రాలో రేపు కూటమిని గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు జనం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోబోతున్నాడు. వ్యవస్థను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చాలా డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు కదా గ్రామ స్థాయిలో. వాలంటరీ వ్యవస్థ ఎవరు మంచి చేసింది చెప్పండి? గ్రామ స్థాయి వాళ్ళకి చేసిందా? నాకైతే చేయలా. మోసం. వాలంటరీ వ్యవస్థ అనేది వాళ్ళ ఓట్లు వాళ్ళు పెంచుకోవడానికి, ఎవరింట్లో పథకాలు తీసి దిగడానికి తప్పితే వాలంటరీ వ్యవస్థ ఎవరికి అంత న్యాయం చేయలా. వాలంటరీ వ్యవస్థ అనేది దరిద్రమైన వ్యవస్థ. ఇప్పుడు అంత ముందు వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు డబ్బులు పంచలేదా? వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు పింఛన్లు ఇవ్వలేదా?
వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు పంచాయతీల్లో కానీ లేకపోతే వార్డుల్లో కానీ లేకపోతే ఎంఆర్ఓస్ పనులు కాలేదా? వాలంటరీ వ్యవస్థ మీ స్వలాభం కోసం మీరు ఇస్తా ఉన్న దొంగ ఉద్యోగాలు ఏదైతే మీరు ఉద్యోగాలు అని చెప్తారు, సిపిఎస్ రద్దు ఏదైతే మీరు చెప్పారు, మీరు ఏవైతే చెప్పారు కదా స్పెషల్ సిపిఎస్ అను లేకపోతే మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు కదా, వాటికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళకి వేసి ముష్టి వీళ్ళకి 5,000 వేసి వీళ్ళు ఉద్యోగాలు చెప్పుకున్నారు తప్పితే వాలంటరీ వ్యవస్థ అంతకుముందు ఈయనకన్నా లేకముందు నుంచి పనులు బాగా జరిగినాయి. వాలంటరీ వ్యవస్థ మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాలంటీర్లో. ఒకళ్ళు చూపించిన మీరు ఇతర పార్టీలు ఉన్న వాళ్ళని ఒక కార్యకర్తలు అంటున్నారా? మరి వాళ్ళ కార్యకర్తలు డైరెక్ట్ గా కాదని చెప్పమను. మరి ఈ రోజు వాలంటరీ వ్యవస్థ అంత తేలిగ్గా ఎలక్షన్ లో పాల్గొనొద్దంటే వాళ్ళు హైకోర్టులకి కోర్టులకి ఎందుకు వెళ్తారు? వాలంటీర్లు మీ కార్యకర్తలు కాబట్టి వెళ్తున్నారు. మీరేమన్నా వాళ్ళు ఏమన్నా టీడీపీ కార్యకర్తలా లేకపోతే సామాన్య ప్రజలు? వాళ్ళు సామాన్య కాదు, వాళ్ళు కేవలం వైసీపీ కార్యకర్తలు. వాళ్ళ కోవట్లు పనిచేస్తున్నారు వైసీపీ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి చిలకలూరుపేటలో? విడుదల రజనీ గారు నెంబర్ 1 అండి. ఏంట్లో అన్నిట్లో చెప్పండి. అన్నిట్లో అండి, పనులు చేయని దాంట్లో నెంబర్ 1, దాచుకోవడంలో నెంబర్ 1, కార్యకర్తల మీద చిత్ర పార్టీల కార్యకర్తల మీద కేసులు పెట్టడం నెంబర్ 1. ఇప్పుడు సరే అండి, చీడ బాగానే ఉంది, ఇక్కడ కేసులు పెట్టారు. మీరు గుంటూరు పోగానే జనవరి ఫస్ట్ ఎవరు రాళ్ళు లేకపోయినా మీరు కార్యకర్తల చేత మీరు రాళ్ళు నేర్చుకొని మీరు ఆడ కేసులు పెట్టించారు. ఈ మాట వాస్తవం కాదా? ఇలాంటి రాజకీయం చేయడం వాళ్ళ ఏంటి? ఇలాంటి రాజకీయం వల్ల ఏంటి వాళ్ళ లాభం? వైఎస్ఆర్సీపీ పార్టీ కులాలను రెచ్చగొట్టడం, ఇతర మతాలను రెచ్చగొట్టడం, వాళ్ళకి ఒకటే టార్గెట్ అండి, దాచుకోవడం. వాళ్ళకి రెండోది ఏమి లేదు. ఎవరినైనా దోస్తారు, దాచుకుంటారు. మరి చెప్పండి, వాళ్ళు ఇప్పుడు విడుదల రజనీ అనే మేడం గారు గనక సరే చేయాలండి పోటీ, ఆమె ఏం కవినీతి చేయకుండా అసలు ఏ తప్పులు చేయకుండా ఎన్నుకుంటారు ఎలా పోయింది? ఏడుంటే ఓడిపోతాను భయం పట్టుకునే అడిగి పోయింది, ఏడుంటే ఇతను భూస్థాపితం చేస్తున్నాడు కదా అడిగి పోయింది. ఇది నగ్న సత్యం అండి. ఈసారి 175 నియోజకవర్గాలు మేజర్ నియోజకవర్గాలు మహాకూటమి గెలవబోతుంది. నారు ఎన్ని అడ్డు పెట్టినా బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీలు ఏకమయ్యి జగన్ 15 ఇంటికి పంపిస్తారు. సంవత్సరానికి ఒక వేషం ఎత్తుతాడు జగన్. పోయిన ఎలక్షన్కి ఏమన్నా బాబాయ్ కోడి కత్తి అన్నాడు, బాబాయ్ గొడ్లు అన్నాడు, ఇప్పుడు కంటికి ఒక దెబ్బ అన్నాడు. ఏమండి, ఒక జగన్కి ఎత్తిన దెబ్బ తగిలిద్దా? చంద్రబాబుకి ఎత్తి దెబ్బ తగలదా? ఇప్పుడు మీరు రాళ్ళేశారు, అప్పుడు చంద్రబాబు మరి షో చేయాలి కదా. నువ్వెందుకు షో చేస్తారా? కంటికి ఇలా పెట్టుకోండి. ఏమండి, మీ దొంగల పార్టీ వైఎస్ఆర్సీపీ అనే దొంగల పార్టీ. నా లెక్క అయితే దాచుకోవడం వల్ల దొంగలు పండండి. రోజా కాని నుంచి విడుదల రజనీ దాకా, అంబటి రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి దాకా, మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మొత్తం దొంగలండి. దొంగలు. అంతకుమించి వాళ్ళు ఏం లేదు. వాళ్ళు ఒకటే సిద్ధాంతం అండి, నేను గెలిచానా, నేను 10 కోట్లు పెట్టాను, 100 కోట్లు దోచుకున్నానా, నెక్స్ట్ నుంచున్నానా. వాళ్ళ థీమ్ అదే, వాళ్ళ రెండో థీమే లేదు వాళ్ళది. గురుగారు ఈసారి ఎవరికి వేస్తారు ఓటు చిలకలూరుపేటలో? ప్రస్తుతానికి టీడీపీకి వేస్తానండి. పత్తిపాటి పుల్లారావు గారికి. విడుదల రజనీ గారికి ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు? ఆమె పేరుంది కానీ ఏం పని చేయలేం మన పేటలో. ఎలాంటి పనులు కావాలి మీకు? ఎలాంటిదంటే ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో 30 రూపాయలు టాబ్లెట్లే దొరకవు, ఇండిషన్లు ఉండవు, ఇంకేం చేసేది. పత్తిపాటి పుల్లారావు గారు అభివృద్ధి చేస్తారంటున్నారా చిలకలూరుపేటని? తిరిగి చేశాడు, ఇప్పుడు కూడా చేయొచ్చని నమ్మకం జనాలకి. ఓకే, ఈసారి చంద్రబాబుకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అవి మాకు తెలియదండి, అది నా ఓటు వరకు మాత్రం టీడీపీ. ఓకే, సలాం వాలేకుం భాయ్. వాలేకుం సలాం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నా ఓటు చిలకలూరుపేట నుంచి? టీడీపీకి. పుల్లారావు గారికి. ఎందుకని? అందరినీ కలుపుకోే మనస్తత్వం ఉంది ఆయనకి. ఎవరితో విభేదాలు ఉండవు. అభివృద్ధి చేయాలంటే మన ఊరికి, మన నియోజకవర్గానికి పత్తిపాటి పుల్లారావే. అందుకని ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారా? కన్ఫామ్ గా ఫామ్ చేసిద్దాం అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు చంద్రబాబుకి? 100 పైన 120 దాకా వస్తాయి అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపకూడదు అనుకుంటున్నారు? మాకు అభివృద్ధి అయితే లేదు, స్టేట్ లో అభివృద్ధి అయితే లేదు. ఇంతవరకు ఒక క్యాపిటల్ లేదు, ఇంతవరకు రాజధాని లేదు. 3 రాజధానులు తీసుకొచ్చాడుగా. 3 రాజధానిలో ఒక బిడ్డకి లేదు కానీ 3 బిడ్డలు కంట యాడ్ నుంచి వస్తాయి. రాజధాని అంటూ లేదు. ముందర రాజధాని కావాలా, పిల్లలకి జాబులు కావాలా, అభివృద్ధి కావాలా రాష్ట్రానికి. అది ఇప్పుడు సంక్షేమాలన్నీ అందే అందరికి? ఎవరికి అందలేదండి, మాకైతే అందలా. ఎవరికైనా అందేమో నాకైతే తెలియదు. సార్ నమస్కారం. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు చిలకలూరుపేటలో ఓటు? తెలుగుదేశం. ఎందుకు?
అంతే మాకు అన్యాయం చేశాడు జగన్. అవునా? ఏ అన్యాయం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఎవరిని నిలబెట్టినా గెలుస్తారంట చిలకలూరుపేటలో అన్నారు. మాకు ఎంప్లాయీస్ కి బాగా ద్రోహం చేశాడు. ఓకే ఓకే. ఎలాంటి ద్రోహం అంటున్నారు? మీకు లాస్ అండి. మాకు జీతాలు తగ్గించాడు, పెంచకపోగా పాత అలా ఉంచకుండా ఉన్న వాటిని ఇంటద్ద ప్రతి నెల సంవత్సరం పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్దా చెప్పండి. హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించాడు, ఏ అలవెన్స్ లేదు, అలవెన్స్ మొత్తం తీసి పడేసాడు. ఒక పిఆర్సీ లాస్ అయింది, 1 year వెనక్కి వెళ్ళాము. చాలా వరకు మీకు చాలా లాస్. గవర్నమెంట్ లో విలీనం చేసి చాలా నష్టపోయాం. ఈసారి తెలుగుదేశం వస్తే మీకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? చూద్దాం, చూడాలిగా. జరుగుద్దా అనుకుంటే పర్లేదు చెప్పండి. ఏ గవర్నమెంట్కి వేద్దాం అనుకుంటున్నారు? పొలానికి వేద్దాం అనుకున్నాను. టీడీపీకా? ఎందుకని? ఆయన ప్రభుత్వం చూద్దామని. బాగాలేదు కదా, జగన్ ప్రభుత్వం బాగాలేదు కదా, ఇప్పుడు పొలాలకు చూద్దామని. గిరిజన రజనీ వల్ల ఎలాంటి డెవలప్మెంట్స్ లేవా చిలకలూరుపేటలో? ఏం లేదు. ఈసారి ఖచ్చితంగా టీడీపీకి వేద్దాం. టీడీపీ ఖాయం. ఈసారి ఓటు నేను టీడీపీకి వేద్దాం అనుకుంటున్నానండి. అవునండి. ఎందుకని? ఎందుకంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వర్క్ సరిగ్గా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే ఫండ్స్ వచ్చినా గానీ వాళ్ళు ఇప్పటిదాకా మనకి 5 ఏళ్లలో ఏం చేసింది లేదు. ఒక్క జగన్ గారు మాత్రం చేస్తున్నారు. ఆయన చేసినందువల్ల ఉపయోగం ఏం లేదు. ఎమ్మెల్యేలు ఎవరు వినట్లేదు ఇక్కడ. మనకి ఎలక్షన్ ఓటు అడిగేటప్పుడు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. అక్కడ పైనుంచి వచ్చిన ఇవన్నీ నవరత్నాలు మొత్తం వీళ్ళు చేసినట్టు ఫీల్ అయ్యి వీళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. పుల్లారావు గారు ఉన్నారంటే, టీడీపీ నాయకులు ఉన్నారంటే సీనియర్ మోస్ట్ నాయకులు, వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వర్క్ చేసి ప్రజల్ని బాగానే చూశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మాత్రం చేయలేదు. అందుకని చెప్పేసి నేను టీడీపీకి ఓటేద్దాం అనుకుంటున్నా. జగన్ గారి పొరపాటు అయితే లేదు. జగన్ గారి పొరపాటు అయితే లేదు, అంతే. లోకల్ లీడర్ల వల్ల ప్రాబ్లం. ఆయన ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోవటం వల్ల ఆయన పేరు చెడిపోతుంది ఇక్కడ, అంతే. మరి వీళ్ళని మీరెందుకు ఎన్నుకోవడం? మరి ఈసారి మార్చుదాం అనుకుంటున్నాం, అందుకనే. రజనీ గారికి ఎందుకు ఇవ్వడం? అంటే ఛాన్స్ ఇచ్చి చూసాం. ఒకసారి చూడమంటున్నారు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇచ్చాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారనేది మాకు తెలియదు కదండి, అందువల్ల మేము వాళ్ళకి ఓటేసాము. చూద్దాం ఈ ఒక్కసారి కానీ ఈ ఒక్కసారి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మనం ఏంటంటే ఎవరికి ఓటేయాలా అనేది మేము నిర్ణయించుకొని మేమే వేస్తాం. టీడీపీకి పక్కా వేద్దాం అనుకుంటున్నాం. వీళ్ళు చేసిన వాళ్ళు కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి మేము వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చెప్పండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు చిలకలూరుపేటలో? నేను మొత్తం జగన్కి వేద్దాం అనుకుంటున్నాను. జగన్, మనోహర్ నాయుడు గారికి. ఓకే, మనోహర్ నాయుడు కొత్త కదా, కొత్తగా వచ్చినా మేము వేసి జగన్ గురించి చూసి వేసేది. జగన్ ఆయన చూసి ఎవరైనా పర్లేదు, జగన్ కోసం ఆయన చేస్తున్నాడు కూడా, ఆయన బట్టి ఇక్కడ ఎవరు నిలబెట్టినా ఆయన బట్టి వేస్తాం. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చాయా మీకు? ఏంటి అయ్యే నచ్చినాయి? మా డెవలప్మెంట్ అభివృద్ధి లేదని చెప్తున్న వాళ్ళు ఇంకా అంతకన్నా ఏం కావాలండి? అభివృద్ధి అంటారు. ముందు పేదవాళ్ళు బాగా ఉండాలి. ఎంతసేపు చదువుకున్న వాళ్ళు బాగా కావాలా? అభివృద్ధి ఏం కావాలండి? ఆయన బాగానే చేస్తున్నాడు. మా 2 ఆడపిల్లలు చదువుకున్నారు, డబ్బులు వేస్తున్నారు. అది సంవత్సరం ఇలా, అది ఒక్కటి తప్ప బాగా చేసి. అదే. నమస్తే. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నా ఓటు చిలకలూరుపేటలో? చిలకలూరుపేటలోనా? టీడీపీకి వేస్తావా వైసీపీకి వేస్తావా? టీడీపీ. పుల్లారావుకి వేస్తావు. ఏమని? పుల్లారావు. అది ఎందుకని అంటున్నా? ఏందో మనకి లైన్ గా ఆయన కేసం మంచి జరుగుతుందని నమ్ముతున్నాం. మంచి జరుగుతుంది. బాబాయ్ నమస్తే. నమస్తే. సార్ ఎవరికి వేద్దాం అనుకున్నావు చిలకలూరుపేటలో ఓటు? నేనా? తెలుగుదేశం పార్టీ. ఏం రజనీ ఏం చేయలేదుగా, అల్లాడిచ్చింది. ఆ సంపాదనే కానీ ఏం ఉపయోగం లేదు, అందుకని టీడీపీకి వేద్దామని. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పి ఎవరు నిలబెట్టినా గెలుస్తారంట చిలకలూరుపేటలో, నిజమేనా? ఏమో నాకు తెలీదు. నా మట్టికి నేను చెప్తున్నా, మిగతా వ్యవహారం నేను పట్టించుకోను. మీ ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 వేస్తున్నారు కదా? తీసుకోలేదు. అంటే మీరేంటి ఎలిజిబుల్ కాదా? ఈ ఊరు కాదు, నా చిల్లూరుపేట. అదే ఎలిజిబుల్ కాదా అంటున్నా? ఎలిజిబులే, కానీ నీ పథకాలు తీసుకోలేదు, నేను అయ్యను. టీడీపీకి వేద్దామని గట్టిగా డిసైడ్ అయ్యా. నువ్వు ఏదన్నా కానీ రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమి లేవు. అలా మాదిగోడికి మంగళోడికి వాళ్ళకి 10,000 ఇచ్చాడు, అంత తప్పితే ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం మంచిదే కదా? మంచిదే, నువ్వు మంచిదే.
నువ్వేం చేసి అభివృద్ధి అంటే 10 ఏళ్ళకి అభివృద్ధి అయిద్దా? రాష్ట్రం 10 ఏళ్ళకి అభివృద్ధి అయిద్దా? అయిద్దా? నాకు చెప్పులే. ఒక రోడ్డు ఉందా? ఒకటి ఏమైనా ఉందా? 10 ఏళ్ళకి నీకు అభివృద్ధి అయిద్దా? మనం అనుకుందాం. ఇప్పుడు మోడీ 5 లక్షలు అన్నాడు, నువ్వు 2,50,000 అన్నావు. ఏంది అభివృద్ధి అంటే ఎంత మట్టికి అని నా అంటాడు మోడీ. ఉచిత బియ్యం కానీ అన్ని నువ్వేం ఎత్తనా? అది నేను అన్నాను కాదు, చెప్తున్నా విషయం. ఎందుకంటే నేను 74 ఏళ్ళు ఇవాళ రోడ్డు కాదు, ఎన్ని ఎలక్షన్లు చూశాను. ఇందిరాగాంధీ కాదు చూసా, నెహ్రూ దగ్గర దగ్గర. మరి ఎన్ని ఎలక్షన్లు? మరి వాళ్ళ నాన్న ఎట్నే చేశాడా? రాజశేఖర రెడ్డి లేదుగా. నెంబర్ 1 10 లక్షలు పోయినాయి, 5 లక్షలు పోయినాయి, 3 లక్షలు పోయినాయి. రైతు బంధు రద్దు అన్నది. నువ్వు ఎంతమందికి 10 ఏళ్ళకి 1 లక్ష అయితే? లేదు చంద్రబాబు ఉన్నాడు, ఇక ఆయన ఇష్టం. ఇక ఆయన వ్యవహారం ఏందో ఆయన ఇష్టం. ఇక నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు బారు. ఇప్పుడు ఎవరు వస్తే మంచి జరగదు ఆంధ్ర రాష్ట్రానికి? ఎవరు వస్తే ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరిగింది నన్ను అడిగితే. అది అసలు ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు ఎన్టీ రామారావు పోయాడు మంచోడు. ఎన్టీ రామారావు నెంబర్ 1. ఇప్పుడు ఆయన ఇచ్చే ఉచిత బియ్యం కానీ ఏదైనా పక్కా ఇల్లు కానీ, అంతమంది ఇందిరాగాంధీ 2 తాటాకులు 4 బొంగులు, ఇవాళ పక్కా ఇల్లు అన్నాడు. రూపాయి బియ్యం అన్నాడు కిలో. ఎవరు? ఎన్టీ రామారావు. ఇవాళ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చేస్తున్నాయిగా. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు దృష్టిలో వీళ్ళిద్దరే డామేగా. అది ఎవరి వల్ల కాదంటారు? కాదు, వీళ్ళ వల్ల. ఇవాళ ఏంటంటే మళ్ళీ మోడీ వచ్చాడు అనుకో, ఒక రకం బ్రహ్మాండంగా. అది ఇప్పుడు చిలకలూరుపేట డెవలప్మెంట్ కి విడుదల రజనీ గారే ఒక రకంగా కారణం అని చెప్తున్నారు. అంత నిజమేనా? అది ఎవరు అంటారు? ఈ రోడ్డు వేసింది ఎవరు? 50 లక్షలు ఈ రోడ్డు ఒక్కొక్కటి. పుల్లారావేగా. ఎవరు వచ్చారు? అసలు ఊళ్ళో సిమెంట్ రోడ్లని పుల్లారావే. పుల్లారావే సిమెంట్ రోడ్లన్నీ. కళామంది సెంటర్ గారు పుల్లారావే. ఎక్కడ చూసినా ఆయనే. టౌన్లో రోడ్లన్నీ రజనీ ఏమేసింది ఆడ బొచ్చు వేసారా బట్టి. కానీ విడుదల రజనీ డెవలప్మెంట్స్, సంక్షేమ పథకాలు వీటన్నిటికి సంబంధించి ఆవిడ మంచిగా తీసుకెళ్తుందని చెప్పి నమ్ముతున్నారు అందరు. నిజమేనా? అవన్నీ అనవసరం, అవన్నీ అయ్యే కావు సచ్చే కావు. ఆమె ఉండమట్టి చేసుకొని పోయింది పరిమితిగా. ఆమె నొప్పి తగలకుండా తప్పు లేకుండా. అది ఆమె తప్పు లేకుండా నొప్పి తగలకుండా ఆమె పనిలో ఆమె చేసుకొని పోయింది శుభ్రంగా. అది సో ఈసారి చిలకలూరుపేటలో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తారు అనే ఒక వాదన ఉంది. అది నిజమా? అది లేదు. ఇక్కడ రోడ్డు కాకపోతే అంతా ఖాళీ. నియోజకవర్గంలో ఉండేవాడైతేనే ఎప్పుడైనా పక్క ఊరు నుంచి నువ్వేం చేస్తావు, నేను ఆడొచ్చేదానికి నీకు నా పని ఉంటే అనేది అది జరగదు. అది ఎక్కడైనా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఏందనుకున్నా అదే. పవన్ కళ్యాణ్ కూడా ఏడనో పోయి హైదరాబాద్ ఉంటాడు, ఏడనో షూటింగ్లో ఉంటాడు కాశ్మీర్లో. ఎవడు పోవాలా ఆడికి? నాకు పని ఉంది అర్జెంటుగా ఎమ్మెల్యే తోటి. ఎవడు పోవాలా? ఇప్పుడు అందుకే పిఠాపురంలో ఇల్లు కట్టాడు ఆయన, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం. పిఠాపురం ఇల్లు కట్టాడు, 24 గంటలనే గానొస్తుంటాను, టీవీలో చూస్తుంటానంటావు. ఇవన్నీ అయ్యేవి కావు. ఎదురుగుండి ఇప్పుడు నువ్వు ఎదురుగా ఎందుకు మాట్లాడుతున్నా? ఎదురుగా పెట్టి ఎందుకు మాట్లాడుతున్నా? నెక్స్ట్ చెల్లో మాట్లాడితే పోయేదిగా. అది అంతే పరిపాలన కూడా. అది అన్న నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు రోడ్డు చిలకలూరుపేటలో? మనోహర్ రెడ్డికి. మనోహర్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా. ఎందుకని? జగన్ ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా. ఆయన కొత్త వ్యక్తి అయినా కూడా ఆయనకే వేస్తారా? కంపల్సరీ. కొత్త వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల గురించి కంపల్సరీ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి వల్ల చిలకలూరుపేటలో ఎవరిని పెట్టినా కంపల్సరీ కుక్కని పెట్టినా కానీ వేస్తారు. కంపల్సరీ అది కన్ఫామ్. అది తిరిగే లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కుందేలు పెట్టినా సరే కంపల్సరీగా 170 కంపల్సరీగా వస్తాయండి. కన్ఫామ్ అది. అది మాత్రం తిరగలేదు. అది అన్న నమస్తే. నమస్తే అండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నావు చిలకలూరుపేటలో ఓటు? నేను పుల్లారాకి. టీడీపీ. ఎందుకని? పుల్లారా అయితే పోయినసారి టీడీపీలో అభివృద్ధి జరిగింది, వైసీపీలో జరగలేదు. రజనీ గారు చాలా అభివృద్ధి చేశారంటున్నారు కదా చిలకలూరుపేట. లేదు. రజనీ ఏం చేసింది? అభివృద్ధి పథకాలు ఇచ్చింది కానీ రజనీ ఏం చేయలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వల్ల చిలకలూరుపేటలో ఎవరు నిలబెట్టినా కూడా గెలిచేస్తారండి. నిజమేనది? లేదు, అది అవాస్తవం. ఈసారి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ జరిగింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాలనలో మీకు నచ్చంది ఏంటి? పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు. 3 రాజధానులు పెట్టి చేస్తున్నారు కదా అభివృద్ధి. చేయలేదుగా, గురించి రాజధాని చేయలేదుగా. 3 రాజధానులు అంటే డెవలప్మెంట్ అవుతున్నట్టే కదా. ఏ డెవలప్మెంట్ అయింది? ఎక్కడ కాలేదుగా. ఓకే.
మొత్తం ఉద్యోగాలు చాలా వరకు ఇచ్చారు 1,30,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్ ఉద్యోగాలు ఉపయోగం ఉంది. చదువుకున్న వాళ్ళు బీటెక్ చదివిన ఇంజనీర్ చదివిన డిగ్రీ చదివిన వాళ్ళ పరిస్థితి ఏంది? 5,000 రూపాయలు ఇస్తే సరిపోద్ది వాళ్ళకి. ఎంతమంది జాబ్ లేక మిరపకాయలకు వెళ్తున్నారు, పొలం పనులకి వెళ్తున్నారు, సిమెంట్ పనులకి వెళ్తున్నారు, అన్ని పనులకి వెళ్తున్నారు. ఉద్యోగాలు లేవుగా వాళ్ళ దగ్గర. ఓకే, సో ఈసారి టీడీపీ వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు. టీడీపీ వస్తే అభివృద్ధి వస్తే అమరావతి రాజధాని ఏర్పడితే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది అన్న నమస్తే. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని? ఆయన పథకాలు మాకు నచ్చింది, ఆయన పద్ధతి మాకు నచ్చింది. ఇప్పుడు అభివృద్ధి లేదన్న వాళ్ళు చాలా వరకు వాదనలు వస్తున్నాయి కదా. అభివృద్ధి ఎందుకు లేదు? రాజధాని లేదు. రాజధాని ఎందుకు లేదు? ముందుగా 3 రాజధానులు పెడతానని చెప్పాడు కదా. అది మీకు ఓకేనా? ఓకే. లోకల్లో ఎవరికేస్తారు? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో రాజధాని అని పెట్టాడు. హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు. మనకేది అదే 3 చోట్ల డెవలప్మెంట్, 3 చోట్ల 3 రాజధానులు చేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ అయింది. అది లోకల్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? లోకల్లో మనోహర్ నాయుడు గారు. ఆయన ఎప్పుడు లేరుగా చిలకలూరుపేటలో, కొత్త ఆయన కదా. ఆయన జగన్ చూసేయటం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి సార్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చిలకలూరుపేటలో ఓటు? వైసీపీ అన్న. రజనీ గారికి? రజనీ గారు కాదండి, ఇక్కడ మనోహర్ నాయుడు గారికి. అదేంటి? చిల్లూరుపేట మనోహర్ నాయుడు గారు అండి. రజనీ గారు గుంటూరు 2 లో ఉన్నారు. ఓకే, సో ఈసారి పత్తిపాటి పుల్లారావు గారిని తీసుకొస్తే డెవలప్మెంట్ చేస్తా అంటారు కదా. డెవలప్మెంట్ ఇప్పటికీ 3 సార్లు గెలిచారండి. ఆయన చేసినంత వరకు చేశారు. రజనీ గారు కూడా వచ్చారు. 100 పడకల ఆసుపత్రి కానీ, హెల్త్ సెంటర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, తర్వాత వచ్చేసి బ్రిడ్జి కానీ, ఇవన్నీ బాగా అభివృద్ధి చేశారు రజనీ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తం ఇవన్నీ జరిగినాయండి. ముందు నాడు నేడు పథకాల కింద, అమ్మఒడి కింద పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ రోజు ఒక్కరోజు రోడ్లు లేవన్నా, అది లేదని ఇది లేదని చూసుకుంటే ఎలా? ఫ్యూచర్ కావాలి మనకి. ఫ్యూచర్ అంటే అందరికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ రోజు పిల్లలు చదువుకుంటే రేపు మనకు బాగుపడేది, రేపు అందరూ డెవలప్ అయ్యేది. ఈ రోజు చదువుకున్న పిల్లలందరూ రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారండి. కన్ఫామ్ గా వైసీపీ అండి. పైన వచ్చేది కూడా వైసీపీ గవర్నమెంట్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఈజీగా 120, 130 వస్తాయండి. బిలో 120 నుంచి 130 బిలో వస్తాయి అనుకుంటున్నాం. సరే, ఈసారి ఎవరికి వేస్తావు ఓటు నువ్వు? ఓటా ఎవరికి? మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటారు. మనోహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. గురుగారు ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చిలకలూరుపేట నుంచి? ఎందుకలా? మాకంతే ఫస్ట్ నుంచి ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయన. మనోహర్ నాయుడు గారికి ఎందుకు వేయకూడదు? మనకి అది కొత్త. మనోహర్ నాయుడా పుల్లారావా? పుల్లారావే అనుకుంటున్నానన్న. టీడీపీ. ఎందుకంటే ఇప్పుడు దీనికి బిఫోర్ ముందు విడుదల రజనీ ఉన్నారు ఇక్కడ. సో ఆమె ఉన్నప్పుడు ఏంటంటే ఫెస్టివల్ పాలిటిక్స్ గా గెలిచిన తర్వాత ఏం చేయాలంటే ఫెస్టివల్ చూసుకోవాల్సింది చుట్టుపక్కల నేను ఉండే నియోజకవర్గంలో రోడ్లు చూసుకోవాలి ఎలా ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే ఏదైనా జరిగేది. ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, అవి చూసుకోలేదు ఆమె. దాని తర్వాత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉందా లేదని తెలుసుకోవాలి. ప్రజల్లో తిరిగితేనే కదా ఏదైనా తెలిసేది. ఇప్పుడు మనం ఎంత సంపాదించామనేది మనకి పిల్లలకి వాళ్ళ తర్వాత తెలిసింది, ఫ్యూచర్ ఎలాగైనా తెలిసిద్ది. కాకపోతే మనం ఏం మంచి చేసామనేది జనాల్లో తిరిగితేనే కదా తెలిసేది. తిరగకపోతే ఎలా తెలిసిద్ది? ఎప్పుడు ప్రజల కాడికి వచ్చేది కదా, రాలేదు కాబట్టి కదా ఇక్కడ టికెట్ ఇవ్వలేదు, గుంటూరులో ఇచ్చారు. సో ఈసారి మనోహర్ నాయుడు గారు వస్తే చేస్తానని చెప్పి చెప్తున్నారంట, చాలా హామీలు చేస్తారని మీరు నమ్ముతున్నారా? లోకల్ ఇక్కడ కాదని పంపించేసి అవుటర్లకు ఇక్కడ టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారన్న? మరి ఏ ధైర్యం ఇచ్చారంట అనుకుంటున్నారు టికెట్ ఇక్కడ మనోహర్ నాయుడుకి? ఇక్కడ ఆయన రారు కాబట్టి ఇక్కడ పంపించారు. ఆయన గెలిచుంటే మరి ఆమెకే ఇవ్వాలి కదా, ఆమెకి ఇచ్చారు. ఇప్పుడు లోకల్లోనే కాదని బయట వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మనం ఒకటి అవుతాం కానీ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ అవుటర్లోకి ఎలా ఇది కలుపుకుంటాం. అదే టీడీపీ వస్తుంది. టీడీపీ వచ్చి సీట్లు వస్తాయి అనుకున్నారు. రామారావుకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? సీట్లు అనేది అది మనం చెప్పలేము. అన్న నమస్తే. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? వైఎస్ఆర్సీపీ అండి. మనోహర్ నాయుడు గారికి. ఎందుకు? గతంలో ఇప్పుడు ఇంత ముందు రజనీ ఎవరో తెలియదు, తెలియకుండానే మంత్రి పదవి చేస్తున్నారు. ఇప్పుడు ఇతను ఎవరో తెలియదు. జగన్ ని చూసేస్తారులే గాని ఇక్కడ నెంబర్ ని చూసేయారుగా. జగన్ గారి తరపున ఎవరు నిలబెట్టినా గెలుస్తారు చిలకలూరుపేటలో, సమస్య లేదు. రజనీ గారు ఎవరో తెలియదు కదా మరి ఇంత ముందు. గతంలో పుల్లారావు గారే తెలుసు, రజనీ గారు తెలియదు కదా. మరి ఆమె గెలిచినప్పుడు ఈయన ఎందుకు గెలవడు? అంటే ఎలాంటి ఎందుకు అంటే ఏంటి జగన్ గారికి ఉన్న పట్టు ఏంటి చిలకలూరుపేట? జగన్ గారికి పట్టు ఏంటంటే అతను చేస్తున్న కార్యక్రమాలు, అతను చేస్తున్న వృద్ధాప్య పెన్షన్లు గాని, ఇస్త్రీ పెట్టిన వాళ్ళకి గాని. ఇప్పుడు అదే అందరికి రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు సేమ్ పథకాలు, కానీ చిలకలూరుపేట స్పెషల్ గా అంటూ ఏ పథకాలు లేవు కదా. మరి చిలకలూరుపేటలో మాత్రమే ఎవరు నిలబెట్టినా గెలవడం ఏంటి వైసీపీకి? ఏంటి
అండర్ గ్రౌండ్ లెవెల్లో ఆయనకున్న బలం ఏంటి? అండర్ గ్రౌండ్ లెవెల్లో బలం ఏముందండి? ముసలి, ముతక, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు అధికంగా ఉండే పేటలో వాళ్ళు వేస్తారు అనే నమ్మకం ఉంది. అది అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎన్ని సీట్లు అనుకున్నారు? ఉరామరగా 110. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. పుల్లారావు గారికి ఎందుకు వేయకూడదు అనుకున్నారు? మేము వేసేది ఇప్పుడు పథకాలు ఇచ్చారు పిల్లలకి, అమ్మఒడి. అభివృద్ధి లేదుగా. అభివృద్ధి అంటే ఆ కరోనా 2 ఏళ్ళలో ఇది వచ్చింది కదా, దాన్ని బట్టి. ప్రత్యేక హోదా లేదు, అమరావతిని 3వ స్థానంలో నెట్టేసాడు రాజధానుల్లో. ఇవన్నీ మైనస్లు అంటున్నారు చాలా మంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. చూద్దాం. అది ఖచ్చితంగా వైసీపీ వస్తున్నారా? పుల్లారావు గారికి వేద్దాం అనుకున్నారా? మనోహర్ నాయుడు గారికి వేద్దాం అనుకున్నారా? వేయాలంటే ఎవరికి వేయాలి ఇక్కడ? ఓకే, అది ఎందుకు అంటున్నా? ఎందుకంటే మాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఆ ప్రభుత్వం ఏం చేయాల, అది ఏం చేయాలి చెప్పు, ఏం చేశారు చెప్పండి. ఏం చేయకపోతే ఒకటేస్తారా ఇక్కడ చిల్లూరుపేటలో? అభివృద్ధి అనేది ఉండాలి కదా, అది లేదు. దాని గురించి మాకు కావాలి. ఏదైనా పథకాలు రావడం, పరిశ్రమలు రావడం కానీ, పిల్లలకి ఏమైనా ఉపయోగించే ఇప్పుడు నవరత్నాల పేర్ల మీద చాలా వచ్చాయి కదా. నవరత్నాలు ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం నవరత్నాలు? 3 రాజధానులు డెవలప్ చేస్తారు కదా, చేస్తే పర్లేదు. 3 రాజధానుల ఎక్కడ పెట్టుకుని ఒకటికి లేదుగా మాకు. ఇప్పుడు ఇంకోటి ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక రోడ్డు లేకుండా 3 రాజధానులు ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఇది ఏ విధంగా జనాలతో కలివిడిగా ఉండరా? అస్సలు రజనీ గారు అసలు మనిషి ఎవరితో కలవరు. ప్రజలు పట్టించుకోరు, చిలకలూరు ప్రజలు 100%. అసలు గెలిచిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఎవరికి వేద్దామని చెప్పు. చంద్రబాబుకి వేస్తాం మేము. పుల్లారావు గారికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చూపిస్తే వాళ్ళే గెలుస్తారేడా అని చెప్తున్నారే. చెప్తారులే, జనాలు చేసే జనాలు చేస్తారు. టీడీపీ వస్తుంటారు. టీడీపీ సరే, ఈసారి ఎవరికి వేద్దాం అనుకోండి? చిలకలూరుపేట నుంచి ఓటు పత్తిపాటి పుల్లారావు గారికి వేద్దాం. టీడీపీ. ఎందుకని? ఎందుకంటే కార్యక్రమం చేయాలని లోగడ చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తారు నమ్మకం. వైసీపీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా కూడా చిలకలూరుపేటను డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సరే, ఎవరు ఆలోచన వాళ్ళది తప్పే లేదు. రజనీ గారి డెవలప్మెంట్ బాగుండిందా చిలకలూరుపేటలో? ఒక రకం అసలు ఏం లేదు. ఎక్కడ కాలువలు గాని, రోడ్లు గాని ఏమి లేదు. ఎక్కడికంతా ఏం వల్ల డెవలపింగ్ ఏమి లేదు. అది మా పుల్లారావు అయితేనే వార్డు గాని, మా ఊరు గాని, నియోజకవర్గం గాని ప్రజలకు బ్రహ్మాండంగా ఉంది. పల్లెటూరులో కూడా అన్ని రోడ్లు కూడా అన్ని సీసీ రోడ్లే. వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు గాని ఎక్కడ ఏమి చేయలే. పుల్లారావు మాకు కరెక్ట్, మా పేటకు మాత్రం. అంటే మా నియోజకవర్గానికి డెవలప్ కావాలంటే పట్టుబాటు పుల్లారావు గారే. మేము తెలుగుదేశం. తమ్ముడు ఏంటి నీ పేరేంటి? శ్రీనివాస్. చిలకలూరుపేట మీ ఊరేనా? ఈ టౌనేనా? రూరలా? ఇక్కడే. ఓకే, ఏంటి ఎంత నీ వయసు ఎంత? 18 అన్న. ఫస్ట్ టైం ఓటు వేస్తావు ఈసారి? ఓకే, అప్లై చేసుకున్నావా? చేసుకున్నాను. వచ్చిందా? వచ్చింది. ఎవరికి వేద్దాం అనుకుంటావు ఓటు ఈసారి? జనసేనకి వేద్దాం అనుకుంటున్నాను. జనసేన అంటే టీడీపీ కదా. టీడీపీ పుల్లారావు గారికి వేస్తావు. ఏంటి దాన్ని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? కళ్యాణ్ గారికి ఎట్లా సినిమా పరంగా అబ్బానివా లేకపోతే ఏంటి? ఫ్యాన్స్ పరంగా. అదే సినిమాలేనా? రాజకీయ పరంగా ఏం లేదు. ఓకే, సో ఒకవేళ గెలవకపోతే ఏంటి పరిస్థితి? కళ్యాణ్ గారు ఓకేనా మీకు? పర్లేదన్న, నెక్స్ట్ టైం గెలుస్తారు కదా. నెక్స్ట్ టైం గెలుస్తారు అనుకుంటున్నావు. ఓకే, సో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు మీరు? మామూలుగా 170 సీట్లు ఉన్నాయి, అందులో ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 170 అంట. సరేలే, ఓకే, ఈసారి అయితే నువ్వు జనసేనకి వేస్తావు. టీడీపీ ఓకే, గుబులు ఓకే, కానీ ఎవరు వస్తే నీకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది? మామూలుగా నీ మనసులో మాట చెప్పులే. చంద్రబాబు అనుకుంటున్నావా, జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావా? సీక్రెట్ చెప్పు, ఏం కాదు. ఎవరు వస్తే మంచి జరుగుతుంది చెప్పు. మాకా నా సొంత ఒపీనియన్ చెప్పమంటావా? మీడియా మీద చెప్పకూడదు. నేను ఎవరి పక్షం అండి కాదు. నేనేంటంటే నాకు ఓటు వేస్తా, కానీ నేను చెప్పకూడదు మీడియాలో నాది. సరేలే, ఓకే, లాస్ట్ కొట్టావు, నాకు అర్థమైంది. కానీ చిలకలూరుపేటలో ఎవరికి వేస్తే బెటర్ చెప్పు. ఎవరికేమంటా? మన తెలుగుదేశం తరపు నుంచి పుల్లారావు గారు వస్తున్నారు, ఆయనకి వేస్తారా? తెలుగుదేశం పార్టీకి వేస్తారు. ఓకే, అన్న ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు చిలకలూరుపేటలో ఓటు? పత్తిపాటి పుల్లారావుకి ఈసారి. టీడీపీయా? టీడీపీ. ఎందుకని? ఆయన తప్పితే ఎవరు చేయలేరు. ఏం చేయలేరు? అభివృద్ధి. టీడీపీతోనే అభివృద్ధి సార్. రజనీ గారి వాళ్ళు చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు. చిలకలూరుపేట గారు 5 సంవత్సరాల్లో మా ఊరు వచ్చారు కదా. తోటికి ఏం రాలే. తోటికి మా ఊరు వచ్చారు కదా. ఇది 5 సంవత్సరాల్లో మినిస్టర్ అయిన తర్వాత కూడా మా ఊరు వచ్చారు. మా ఊళ్ళో ఒక పని చేశారు కదా, మరి ఇంకెలా గెలిచింది? టీడీపీ హయాంలోనే మా ఊరు కానీ, మా నియోజకవర్గం కానీ మొత్తం
అభివృద్ధి జరిగింది, డెవలప్ అయింది. ఈ 5 సంవత్సరాలు మా ఊళ్ళో ఏం డెవలప్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సంక్షేమాల మీద ఫోకస్ పెట్టిన నెక్స్ట్ టర్మ్ లో ఖచ్చితంగా అభివృద్ధి అనేది తీసుకొస్తాను, ప్రతి పల్లె నుంచి ప్రతి గ్రామాలు ఎంత మారుమూల గ్రామాలని డెవలప్ చేస్తా అంటున్నారు ఆయన. ముందర ఎంతో కొంత చేస్తే కదా, చేయకుండా ఈసారి చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు అభివృద్ధి అంటే రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఎందుకు చేయకూడదండి? ఎంతో కొంత నువ్వు చెయ్యాలి కదా. 3 రాజధానులు తీసుకొచ్చాడు కదా, ఏడుంది? ఏ రాజధాని ఎక్కడ ఏమి? ఒక రాజధానిలో ఏమైనా కట్టాడని చూడు. ఒక అసెంబ్లీ కట్టాడు, మొత్తం అసెంబ్లీ కూడా బాబు గారు కట్టిందేగా, దాంట్లోనే చేశాడుగా. హైకోర్టు బాబు గారు కట్టిందేగా, ఈయనేం కట్టాడు? ఏది ఒక బిల్డింగ్ కట్టారని చూపెట్టమనండి. మీకే ఎలాంటి సంక్షేమం అందలేదా జగన్ సంక్షేమాలు అందుతాయి, ఎందుకు ప్రతి ఒక్కరికి అందుతాయి, అందకుండా ఉంటారు, ఉండవు. కానీ అభివృద్ధి కావాలి. సంక్షేమం ఏముంది? సంక్షేమం నువ్వు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి అప్పు చేసావు, 2 కోట్లు అప్పు చేసి ఇచ్చావు. కానీ నువ్వు అభివృద్ధి చేసి పలానా పరిశ్రమ తీసుకొచ్చి ఇచ్చావని చెప్పు, దాంట్లో రావాలి. నువ్వు పలానా ఉద్యోగం ఇచ్చానని చెప్పు. ఏం లేకుండా నువ్వు చేసే ఉపయోగం ఏముంది? అభివృద్ధి అంటే అది. కానీ నువ్వు సంక్షేమాలు ఇస్తాడు సోంబేర్లా తిరగటమేగా డబ్బులు తీసుకొని. ఇంతకుముందు మా ఊళ్ళో అసలు దొంగతనాలు ఉండేవి కాదు, అసలు పగలేటి దొంగతనాలు చేస్తున్నారు. ఏం పని లేక సోంబేరులాగా తిరిగి గంజాయి బొంజాయి మొత్తం కావాల్సిన దొరుకుతుంది. ఇంతకుముందు మా ఊర్లో అసలు దొంగతనాలు ఉండేవి. పట్టపగలే బళ్ళు తీసుకొని పోతున్నారు, అమ్ముతున్నారు, గంజా దాగి తిరుగుతున్నారు. ఇది అభివృద్ధి, గంజాయి అభివృద్ధి. రాష్ట్రం పుల్లారావు వస్తే అరికడతారు అక్కడ కంపల్సరీ, దాంట్లో తిరిగేలేదు. అభివృద్ధి కానీ ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ పోలీస్ వ్యవస్థ బాగుపడిద్ది. పుల్లారావుకి కడతారని కాదు, పుల్లారావు వ్యవస్థ టీడీపీ వస్తేనే పోలీసుడు పనిచేస్తాడు. మనోహర్ నాయుడు గారు పుల్లారావు గారు ఇద్దరు కదా, ఎవరికి వేస్తారు ఓటు? చంద్రబాబు నాయుడు వేస్తాం. పుల్లారావు గారికి వేస్తారా? ఓకే, ఏంటి అంత నమ్మకం, అంత కాన్ఫిడెంట్ గా? అభివృద్ధి చేస్తాడని నమ్మకం అది. ఓకే, ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు చిలకలూరుపేటకి సంబంధించి? కానీ ఎలాంటి అభివృద్ధి కావాలంటే మనకు కావాల్సిన అభివృద్ధి ఆయన ద్వారా చేయాలని జరుగుతుందని నమ్మకం. విడుదల రజని ఏం చేసింది? వెళ్ళి గుంటూరులో ఏం చేసింది? ఇక్కడంతా మొత్తం ఆవిడ చాలా వరకు డెవలప్ చేసిందని చెప్తున్నారు. డెవలప్ చేసింది ఆయన అడుగు చూస్తాడు. విడుదల రజనీ గారు డెవలప్ చేసింది అంటే ఏంటో చెప్పండి. నాకన్నా పెద్దాడు కదా, ఆయన చేసుకుంది బాగా డెవలప్, డబ్బు సంపాదించిన అన్నిట్లో. ఓకే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చిలకలూరుపేటలో నిలబెట్టినా చిలకలూరుపేటలో సీటు వైసీపీది అంటున్నారు, నిజమేనా? అంత జరగదులేండి. ఓకే, ఈసారి మీరు టీడీపీకి వేద్దాం అనుకున్నారు? ఈసారి నేను పుట్టిన కాడి నుంచి ఇంత మట్టుకు ఎవరికి వేయలే, కాంగ్రెస్ కూడా ఓటు వేయలే. నేను వచ్చిన కాడి నుంచి టీడీపీకి. లేదు అప్పుడు స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఉండేవాడు, మా నానే ఇలా ఏది కాంగ్రెస్. నేను చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము తెలుగుదేశానికి వేస్తాం. ఎందుకని? ఆయన అయితే డెవలప్ చేస్తాడని. ఈయన వచ్చాడా, రాజధాని పాడు పెట్టాడా, పోలవరం పాడు పెట్టాడా, డబ్బులు ఇస్తున్నాడా, నొక్కుతున్నానని. సంక్షేమాలన్నీ అందుతున్నాయంట కదా అందరికి. అవి ఏం చేయను, వాగులో మన ఈ రోడ్డు లేదు, నీకు తలా 10 రూపాయలు ఇస్తే ఏం చేయను? బస్సు పోవద్దు కాదు, మడిసి పోవద్దు కాదు, అన్ని అట్లా తగలబడ్డాయి. ఏం చేస్తావు? 10 రూపాయలు ఇస్తున్నాడు, అది ఎంతమందికి ఇస్తున్నాడు? మా ఊళ్ళో సాలీలు 200 మంది ఉన్నారు, వాళ్ళకి 16 మందికి వచ్చినాయి. తక్కిన 180 మంది ఏం కావాలా? మేము లోన్ ఇస్తున్నాను 45 24 వేలు ఇస్తున్నాను అంటాడు. విడుదల రజనీ గారు పోయినసారి డెవలప్మెంట్ లో చాలా వరకు తీసుకొచ్చాను చిలకలూరుపేటకి అని చెప్తున్నారు, నిజమేనా? తెచ్చింది ఉంది ఆమె, డెవలప్ తెచ్చుకుని తవా శ్రీరాములు వాడది, ఏడాడు బరిగొడ్డ సంతలు, ఆ నిమ్మ ఆసుపత్రి అవి మొత్తం కొనుక్కుందా ఆమె. బాగా డెవలప్ అయింది ఆమె. డెవలప్ మనుషులేం కాల, ఊరు కాల. ఈ ఊర్లో ఏమన్నా 1 రూపాయికి చేశానని చెప్పమని ఆమెని. అది పుల్లారావు గారు అయితే చేశారా? ఆయన చేశాడు, రోడ్లు డొంకలు వాగు ఒడ్డు వేసాడు ఆయన ఉన్నప్పుడు. ఏం అసలు ఏం చేయలేదుగా మా ఊళ్ళో. గణపాలని వచ్చిన పాప అనుకోలేదయా, ఇంతవరకు ఎరగరు ఎవరు ఆమెనే. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వస్తాయి 120 130 వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు కదా పార్టీలో, కలిపే. అదేలే పవన్ కళ్యాణ్ కలిసాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు వస్తాయి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి కానీ 3 పార్టీల మీద 110 కానీ 120 వరకు వస్తాయి. అది అన్న నమస్తే. నమస్తే, చెప్పండి. ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఓటు? చిలకలూరుపేటలో మనోహర్ నాయుడికి ఓట్లు వేసి గెలిపించాలనే కోరికండి. ఎందుకు? వైసీపీకి అమ్మఒడి కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, మరి అలాగనే రైతు భరోసా కానీ, ఇవన్నీ మంచి పనులు చేశారు జగన్. సంక్షేమం
సంక్షేమ పనులు మంచి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకోవాలని మా యొక్క కోరిక. మరి డెవలప్మెంట్ లేదంటున్నారు కదా, దానికి ఏమంటారు? ఏం డెవలప్మెంట్? కరోనా కాలంలో పేదవాళ్ళకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉండబట్టే ఇంత ఆదుకున్నారు. అదే అపోజిషన్ పార్టీ ఉన్నట్టయితే ఇంట్లో ఆదుకునే వాళ్ళు కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డికే ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏలాది మంది వస్తున్నారు జనం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు మళ్ళీ 2024లో. మద్యపాన నిషేధం అని చెప్పి అన్నారు కదా, దాన్ని చేయలేకపోయారు కదా ఆయన. మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మా మద్యపాన నిషేధం అంచెలంచెలుగా తీసేస్తామన్నారులే కానీ అసలు రద్దు చేస్తామని అనలేదు ఆయన. అలాగే పింఛన్ కూడా అలాగే చేశారు కదా, పింఛన్ 3000 చేస్తా అన్నాడు, విడతల వారీగా పెంచారు. అట్లా చేయడం కరెక్ట్ కాదా? అట్లా చేయడమే కరెక్ట్ కాదని ఎవరున్నారు? ఒక మాట చెప్పమంటారా? ఇతన రుణమాఫీ చేస్తున్నాడు 2014లో, మళ్ళీ రైతులకి తీసేస్తున్నాడు రుణమాఫీ కూడా. డోక్రా వాళ్ళకి లేదు, పావుల వడ్డీకే ఇస్తా ఉన్నారు. ఏం చేశాడు? బాబు వస్తే జాబ్ వచ్చింది అన్నాడు. బాబు వస్తే జ్వరం వచ్చింది, జాబ్ కాదు వచ్చింది. అమరావతి డెవలప్ చేసి నిరుద్యోగం ఉన్న యువతకు మొత్తానికి ఉద్యోగాల ఉపాధి కల్పిద్దాం అనుకున్నారు కదా ఆయన. ఎక్కడ కల్పించాడు? కల్పించేలోపే గవర్నమెంట్ పోయింది కదా వాళ్ళది. అతను బాబు అంటే అబద్ధాల బాబు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన మాత్రం సీఎం గా రావటానికి ఏ ఛాన్స్ కూడా లేదు. రాడు పక్కా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏంటి రీజన్ ఏంటంటే ఇతను చేసిన పనులు మంచి పనులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో. ఎవరిని అడిగినా మేము పర్వాలేదయ్యా, నా ఇంట్లో 70,000 వచ్చినాయి, నా ఇంట్లో ₹1,00,000 వచ్చినాయి అని ఒక్కొక్క అక్క చెల్లెమ్మ ఎట్లా చెప్తుందో. నేను వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు అండి వైసీపీ నుంచి. అవునా? అది. సో ఇప్పుడు మనకేంటంటే వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్న బాబుకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వైసీపీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళిద్దరూ అసెంబ్లీ మెట్లు కూడా తాగకుండా చేయాలనేది మా యొక్క కోరిక. కన్ఫామ్ గా జరిగింది ఇన్షాల్లా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా కుటుంబాలకు హెల్ప్ చేశారు కదా, దానికి మీరు ఏమంటారు? ఏం చేశారు హెల్ప్? జగన్ చేసిన దాంట్లో చిటికెన గోరు కూడా చేయలేకపోయారు ఆయన. పదవి లేకుండా నేను చేశారు కదా, పదవి లేకుండా చేశాడా? ఇంట్లో చూసుకోమను, ఇక్కడ ఎందుకు? ఇంకా ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు కదా, దాని గురించి ఎందుకులే, వేస్ట్. ఆమె తెలంగాణలో చేసింది, అయిపోయింది ఆ పని. ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా అంతే అయింది. ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 20కి పైగా పైచిలకు ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తాను అన్నారు ప్రత్యేక హోదాని. మరి తీసుకురాలేకపోయారు కదా. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం జరిగింది. మోడీ గారు కూడా ఇస్తారు కన్ఫామ్ గా. ఈసారి గవర్నమెంట్ వచ్చినా కన్ఫామ్ గా తీసుకొచ్చే దమ్ము ఉంది ఆయనకి. అందువల్లనే అందరూ అతనికే చేయాలనేది యొక్క కోరిక. ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి? 120 నుండి 130 లోపు పైచిన్కే వస్తాయి కానీ తక్కువ రావండి. మళ్ళీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. చిలుకలూరుపేట కాన్స్టిట్యూషన్ మనోహర్ నాయుడు గారికి, పార్లమెంటు అనిల్ కుమార్ యాదవ్ కన్ఫామ్ గా గెలుస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. జగన్మోహన్ రెడ్డికి జగన్. చిలుకలూరుపేటలో కావుడు మనోహర్ నాయుడు. ఓకే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? జగన్. మనోహర్ నాయుడుకా? మనోహర్ నాయుడు ఎమ్మెల్యే మనోహర్ నాయుడుకి. అనివిరెడ్డి మాది అద్దెంకులే. ఈసారి ఎవరికి వేస్తా ఓటు? జగన్. మనోహర్ నాయుడుకి. టాటా పులి. ఎవరికి వేస్తా ఓటు? ఎవరికి ఏమంటావు? మనోహర్ నాయుడా లేకపోతే ఎవరికి చెప్పు? మనోహర్ నాయుడుకి. జగనా? సరే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు చిలకలూరుపేట నుంచి? చెప్పండి ఓపెన్ గా, పర్లేదు. జగన్ అంటే మనోహర్ నాయుడు గారికి ఆయన వస్తే మేలు జరుగుతుంది నమ్ముతున్నారా? ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చిలకలూరుపేట నుంచి ఓటు? మీ బాధ వాళ్ళే చెప్పండి, పర్లేదు చెప్పండి, ఒక మాట చెప్పండి. మాది పచ్చూరు ఏరియాలే. ఏ ఏరియా చెప్పండి, ఎవరికి వేద్దాం అనుకున్నారు? అక్కడైనా జగన్కే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి చిలకలూరుపేట నుంచి? పుల్లారావు టీడీపీయా? నువ్వు ఎవరికి వేద్దాం అనుకోండి, మనసులో మాట చెప్పు. మేము జగన్ కేసు. మనోహర్ నాయుడు. మనోహర్ నాయుడు అలా చెప్పునా ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నా ఓటు చిలకలూరుపేట?
తెలుగు పుల్లారావు గారా పుల్లారావు గారే పుల్లారావు గారు గ్యారెంటీ. ఇంకా అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ఆయనే మంచి చేసేది ఏదైనా. ఇప్పుడు రజనీ గారు చేయలేదు ఇంతకు ముందు? 6 నెలల ముందే వెళ్ళిపోయింది. ఈసారి నీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? జగనా చంద్రబాబు? జగన్కి. ఏమని అంత నమ్మకంగా చెప్పు, పర్లేదా? ఏందండి అంటే అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఏంటి? అభివృద్ధి, సంక్షేమమా? కాబట్టి ఓకే ఓకే. సరే, చిలకలూరుపేట నుంచి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పచ్చిపాటి పుల్లారావు గారికి, టీడీపీకి. ఎందుకని సార్? ముందా భాగవతం అంతా అందరికి తెలిసిపోయింది కదా. రజనీ గారు? అవును. ఎలాంటి డెవలప్మెంట్ లేదా ఇక్కడ? ఏముంది? ఆయన వస్తే చేస్తారని నమ్ముతున్నారా? డెఫినెట్ గా. చిలకలూరుపేట నుంచి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? న్యూట్రల్ అన్న ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ అయితే నేను వైసీపీకి అయినా అది అంతే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు చిలకలూరుపేటలో? ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు? టీడీపీకి వేస్తాం అన్న. పుల్లారావు గారికి అన్న. ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు? టీడీపీ అనేస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? పత్తిపాటి పుల్లారావు. అదే తల్లి, ఇప్పుడు దగ్గరికి వచ్చేసి ఎలక్షన్స్ ఏప్రిల్ 13లో ఉన్నాయి కదా, మరి పైకి చెప్పేది కాదులేండి. అదేందమ్మా, ఒక మాట మంచి ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తారు కదా. ఎవరు వస్తే మంచి చేస్తారు అనుకుని నమ్ముతున్నారు చెప్పండి. టీడీపీ తెలుగుదేశం అంటేనే. తెలుగుదేశమా? ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకున్నావు ఓటు? మేము చిలకలూరుపేట కాదు, ఇక్కడ ద్రోణాదల. ఓకే, అక్కడైనా ఎవరికి వేస్తారు? పైన ఎవరు వస్తే అనుకుంటారు? లోకల్ వదిలేండి, పైన ఎవరు అనుకుంటారు? ఈసారి బాబు గారు వేస్తారు అనుకున్నారు. చంద్రబాబుకి. ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? టీడీపీయా వైసీపీయా? వైసీపీ కాదు, క్యాండిడేట్ ని బట్టి వేస్తాం. ఎవరు వస్తే మంచి చేస్తారు అనుకుంటున్నారు? ఎవరు మంచి వ్యక్తి అనుకుంటున్నారు ఇక్కడ? మనోహర్ నాయుడు అంటే గుంటూరు మేయర్ అంటే లోకల్ కాదు కదా. సో పుల్లారావు గారికి అవకాశం. ఈసారి చిలకలూరుపేట నుంచి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? పుల్లారావు గారా మనోహర్ నాయుడు? వైసీపీ. కొత్త ఆయన కదా, మన ఎప్పటి నుంచో వైసీపీ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.